హరి ఓం హరి ఓం. వరంగల్ జిల్లా గూడూరు దగ్గరలోని మదనాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో జరుగుతూ ఉన్న సీతా కళ్యాణ విశేషాల మీద ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. గర్భమందున నేను కడుపు చుమ్మలు చుట్ట సుడి సుడి గుండాలా సోలిపోయి. అమ్మ, గర్భమందున నేను కడుపు చుమ్మలు చుట్ట సుడి సుడి గుండాలా సోలిపోయి. పిన్ననాటను నేను వెన్నబాలును మ్రెక్కి నవ్వ నానబులన్నానిపోయి. పిన్ననాటను నేను వెన్నబాలును మెక్కి నవ్వ నానవులన్నానిపోయి. ఒడలు తడిపినంత ఓసిన నాన్నని తుడిచి సేవలు చేసి తులిపోయి. ఒడలు తడిపినంత ఓసిన నాన్నని తుడిచి సేవలు చేసి తులిపోయి. ఎదుగుచుండిన నాకు ఏ స్వర్గమడిగినన్ తెచ్చి ముంగట పెట్టి తెరలిపోయి. స్వర్గమందున్న మాయమ్మ దుర్గమగుచు స్వర్గమందున్న మాయమ్మ దుర్గమగుచు నాకు ప్రవచన వేళలో నవకవిత్వ పద వికాస ప్రకాశ ప్రభావమిచ్చి బ్రోచుగావుతా వెన్నంటి కాచియుండి. నాకు ప్రవచన వేళలో నవకవిత్వ పద వికాస ప్రకాశ ప్రభావమిచ్చి బ్రోచుగావుతా వెన్నంటి కాచియుండి. వేళ మా శిష్యుడు లింగాల సుధీర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చక్కగా మనం శ్రీరామనవమి సందర్భంగా సీతా కళ్యాణాన్ని జరుపుకున్నాం. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాం. ఆ పైన ఇక్కడ చల్లబాటు వేళ హాయిగా సాయంత్రం 6 గంటలకి భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి చింత చెట్టు కింద తింత్రుని వృక్షం కింద సమావేశమై సీతా కళ్యాణ విశేషాలు చెప్పుకోబోతున్నాం. సీతారాముల కళ్యాణం కేవలం చూసి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవలసింది కాదు. ఆజన్మాంతం గుర్తుపెట్టుకుని అదే రకంగా అదే అంకిత భావంతో భార్యాభర్తలు ఒకరికొకరు అంకితమై బతుకుతూ మన జీవితాల్ని ఆధునిక కాలంలో తీర్చిదిద్దుకోవడానికి సీతా కళ్యాణం చాలా ఉపయోగపడుతుంది. కేవలం పౌరాణికంగా దాన్ని చూడడం వేరు, ఆధునిక జీవితానికి సమన్వయం చేసుకుని చూడడం వేరు. మన పురాణాలన్నింటినీ, ముఖ్యంగా రామాయణ భారత భాగవతాలని, ఇతిహాసాలని మన జీవితానికి అన్వయం చేసుకుంటే ఆ జీవితాలు కూడా చాలా బాగుంటాయి. కేవలం ఏదో ఒక రామనవమి నాడులా కాకుండా ఏడాదంతా ఆ మాటకు వస్తే జీవితం అంతా మనం ఆనందంగా ఉండగలుగుతాం. భార్యకి, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకును చూడగానే ఒక నమ్మకం కలగాలి. ఈయన నాకు భద్రత కల్పిస్తాడు, రక్షణ కల్పిస్తాడు, నాకు జీవితాంతం తోడుగా ఉంటాడు అనేటువంటి నమ్మకం కలగాలి. అలాగే పెళ్లి కొడుక్కి ఈమె నాకు అనుకూలంగా ఉంటుంది, కష్టసుఖాల్లో తోడుగా ఉంటుంది, ఏం జరిగినా ఇద్దరం కలిసి మాట్లాడుకుందుకు వీలుగా ఉంటుంది, అనురాగంతో మా అమ్మని మరిపించే విధంగా ఉంటుంది అనేటువంటి నమ్మకం పెళ్లి కొడుక్కి కలగాలి. అటువంటి నమ్మకం శివధనుస్సు విరవడం కోసం 13-14 ఏళ్ల వయస్సున్న రాముడు వెళుతుంటే సీతాదేవి కలిగిందిట. తెలుగులో బాలగంగాధర తిలక్ అని అద్భుతమైన కవి ఉండేవాడు. పాపం చాలా చిన్న వయస్సులో మరణించాడు. ఆయన 1-2 పుస్తకాల కంటే రాయలేదు. అమృతం కురిసిన రాత్రి అని గొప్ప కవితా సంపుటి,
రెండోది గోరువంకలో అని ఒక పద్య కవితా సంపుటి రాశారు. అందులో అద్వైత మాన్మథమని సీత కళ్యాణం గురించి, సీతారాముల దాంపత్యాన్ని గురించి వర్ణిస్తాడు ఆయన. ఆ వీరకిశోరం క్షత్రియపుత్రుడు, దశరథుని కుమారుడు విల్లు విరవడానికి వెడుతుంటే సీతాదేవికి కలిగిన నమ్మకం ఏమిటి అంటే, అదిగో అదిగో సాగెను వింటి కోసమయి, అదిగో సాగెను వింటి కోసమయి, ఆ అందము ప్రాతఃసరస్సదనోద్దీపిత రజహంసవలే ఆశాంతము శోభిల్లు, ఆ అందము ప్రాతఃసరస్సదనోద్దీపిత రాజహంసవలే ఆశాంతము శోభిల్లు, కంతుదలం తోచును కంతుదలం తోచును లౌకికావధులనాందోళించు, కంతుదలం దోచును లౌకికావధులనాందోళించు క్రొవ్వెల్గులు, కంతుదలం దోచును లౌకికావధులనాందోళించు క్రొవ్వెల్గులు, ఓమును అతడే అతడే నా ప్రాణేశుడా జన్మమున్, క్రొవ్వెల్గులో మును క్రొవ్వెల్గు సంపదలో మున్, మరి అతడే 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 నా ప్రాణేశుడా జన్మమున్ అని 13 ఏళ్ల బాలుడే ఆ విల్లు విరవడానికి వెడుతుంటే సీతాదేవికి అనిపించిందట, అదిగో సాగెను వింటి కోసమయి, అదిగో ఆ వీరకిశోరాన్ని చూడు అని పక్కన చెలికెత్తుతూ అంటోందిట. విల్లు విరవడానికి వెడుతున్నాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా స్వయంవరానికి వచ్చిన వాళ్ళు ఇతను ఈ పని చెయ్యగలడా అని ఆశ్చర్యపోతున్నారు. కానీ నాకు నమ్మకం కలుగుతోంది, శివధనుర్భంగం మాట ఏమిటో కానీ కాపరం చేస్తే ఇటువంటి వాడితోనే చెయ్యాలి, అంత నమ్మకం కలిగిస్తోంది అతని నడక, అతని ఆకారము కూడా అని ఒక అపూర్వమైన విశ్వాసాన్ని పెళ్లికి ముందే ప్రకటించిందని బాలగంగాధర తిలక్ గోరువంకలు అనేటువంటి పద్య కవితా సంపుటిలో చెప్పాడు. అదిగో సాగెను వింటి కోసమయి, ఆ అందము ప్రాతఃసరస్సదనోద్దీపిత రాజహంసవలే ఆశాంతము శోభిల్లు. ఆ అబ్బాయి అందం ఎలా ఉంది అంటే, ప్రాతఃసరస్సదనోద్దీపిత రాజహంస. ఒక సరస్సులో ఉదయం వేళ 6 గంటల సమయంలో ఇంకా లేలేత సూర్యకిరణాలు సరస్సులో పడుతూ ఉంటే, హంస ఆ సరస్సులో విహరిస్తూ ఉంటే ఆ హంస అందం ఎలా ఉంటుందో రామచంద్రమూర్తి అందం అలా ఉందట. ప్రాతఃసరస్సదనోద్దీపిత రాజహంసవలే ఆశాంతము శోభిల్లు. ఆశాంతము అంటే 2 అర్థాలు. ఆశ అంటే దిక్కు, అంతేనా దిగంతాల వరకు ప్రకాశిస్తోంది ఇతని సౌందర్యం, ఇతని తేజస్సు అని ఒక అర్థం. ఆశాంతము శోభిల్లు, ఒక పెళ్లి కూతురు యొక్క ఆశలన్నీ నెరవేర్చడానికి ఈ వ్యక్తి సరిపోతాడనే నమ్మకం నాకు కలుగుతుందని ఇంకో అర్థం. అందుకని ఆ అందము ప్రాతఃసరస్సదనోద్దీపిత రాజహంసవలే ఆశాంతము శోభిల్లు, కంతుదలం దోచును కంతుదలం దోచును లౌకికావధులనాందోళించు క్రొవ్వెల్గు సంపదలు ఓమున్ చెలి. ఎప్పుడు వివాహానికి సిద్ధపడుతున్నామంటే మన కళ్ళల్లో వెలుగులు ఎలా ఉండాలో చెబుతున్నాడు ఇక్కడ తిలక్ అనేటువంటి కవి. లౌకికావధులను ఆందోళించు క్రొవ్వెల్గు సంపదలు. వివాహాలు విజయవంతం కావాలి, ఆ బంధం శాశ్వతంగా కొనసాగాలి, 7 జన్మలు ఉండాలి అంటే లౌకికాన్ని దాటి ఆలోచించాలి. లౌకికం అంటే లోక వ్యవహారాలు, ఏదో ఒక ఇల్లు ఏర్పరచుకోవడం, దానికి తగిన సామాన్లు కొనుక్కోవడం, వంట సామాను కొనుక్కోవడం, వంట వండుకోవడం, తినడం, పిల్లల్ని కనడం, పెంచడం, వాళ్ళని ఏదో చదువులు చెప్పించడం, ఇదంతా లౌకికమే. లౌకిక అవధిని దాటి వెళ్ళడం అంటే ఇదంతా ఎందుకు అని ఆలోచించడం. మనం ఎక్కడ వివాహ జీవితంలో లేదా ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో, రాజకీయ జీవితంలో, సామాజిక జీవితంలో ఎక్కడైనా ఎందుకు దెబ్బతింటాము అంటే ఇది ఎందుకు అని ఆలోచించం.
ఆ ఉద్యోగం వచ్చింది, సెటిల్ అయిపోయావు అనుకుంటా. ఉద్యోగం వస్తే సెటిల్ అయినట్టు కాదు. ఆ ఉద్యోగం నీకు ఆనందం కలిగిస్తుందా? నీకు కావలసిన విశ్రాంతి కూడా అందులో దొరుకుతుందా? వివాహం అవగానే ఏదో అయిపోయింది గట్టెక్కేసామనుకోకూడదు. అప్పుడే మొదలవుతాయి అసలు చెట్టెక్కే వ్యవహారాలన్నీ అప్పుడే మొదలవుతాయి, గట్టెక్కడం కాదు అక్కడ. అందుకని అప్పుడే మొదలవుతాయి. వివాహమే పెద్ద పరీక్ష. ఐఐటి పరీక్ష, బీటెక్ పరీక్ష, ఎంటెక్ పరీక్ష, ఇవేవి పరీక్షలుగా వివాహమే పెద్ద పరీక్ష. పైగా ఇదేమో మనంతట మనం నెగ్గేది కాదు, అవతల వాళ్ళ సహకారం ఉండాలి. ఈ ఇద్దరు కలిసి పిల్లల్ని గట్టెక్కించాలి. ఇదంతా ఎందుకని ఆలోచిస్తే వివాహ జీవితానికి మన భారతీయ తత్వం ఇస్తున్నటువంటి నిర్వచనం ఒక్కటే. ఎందుకంటే జగత్తంతా మిథ్య, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలనే అనుభవానికి మనం రావాలంటే పెళ్ళి అవ్వాలి ఖచ్చితంగా. 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం పెళ్ళై 10 ఏళ్ళు అయితే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా పూర్తిగా అర్థమైపోతుంది. ఇంకెవడు చెప్పక్కర్లేదు వేదాంత. పెళ్ళై 10 ఏళ్ళు అయిన వాడిని ఎవరిని పలకరించినా వేదాంతం మాకంటే బ్రహ్మాండంగా చెబుతాడు. ఎందుకంటే బాగా మొట్టికాయలు పడ్డాయి, బొప్పి కట్టింది. అందుకని మాటకి ఎదురు తిరగడాలు, గొడవలు, వీరు పడ్డారు, వారు పడ్డారు. వారిని ఆడవాళ్ళని అడిగినా చెప్తారు, ఏదో దిగామమ్మ బురదలో, ఒకడు దొరికాడు, ఏదో అన్ని సమస్యలు వాడు తీరుస్తాడంటే వీడు సమస్య అయిపోయాడు ఇప్పుడు ఉంటుంది ఆవిడ. ఆడవాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకుంటారంటే మగాడు తోడుగా ఉంటాడు, అన్ని సమస్యలని ఆయన తీరుస్తాడు, అన్నిటికీ రక్షణగా ఉంటాడు ఆయన. చివరికి అన్ని సమస్యలు తీర్చడం మాట ఎలా ఉన్నా ఈయన పెద్ద సమస్య అయిపోతాడు ఇప్పుడు. అంతకుముందు ఆవిడేదో తండ్రి చాటునో తల్లి చాటునో సుఖంగా ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వ్యవహారాలు ఇక్కడ నడవవు. ఈయన ఏదో కొత్తగా మాట్లాడతాడు, ఈ అత్తారు ఏదో కొత్తగా మాట్లాడతారు. ఇవన్నీ ఆవిడ సర్దుకోవాలి. అసలు సమస్య అయిపోతుంది ఇక్కడ సర్దుకునేసరికి అక్కడ 25 ఏళ్ళు అయింది, ఇక్కడ సర్దుకునేసరికి మళ్ళీ 10 ఏళ్ళు అవుతుంది. ఈ 35 ఏళ్ళు అయ్యేసరికి ఇప్పుడు 2-3 తయారవుతారు. ఇక అక్కడి నుంచి వాళ్ళ పెంపకాలు, వాళ్ళ వ్యవహారాలు. ఇదే లెక్క అంటే సరిగ్గా ఈ జీవితానుభవాలు మనకి నేర్పేటువంటి జ్ఞానాన్ని ఏ పుస్తకాలు నేర్పలేవు, ఏ గురువులు నేర్పలేరు. అందుకే మన శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు అన్నారు. మన జీవితాన్ని మించినటువంటి గ్రంథం మనకి దొరకదు. ఎవరైనా పెద్దగా ఎక్కువగా చదువుకోకపోతే పీజీలు పీహెచ్డీలు చేపితే కంగారు పడకండి. ఆ చేసిన వాళ్ళకంటే ఈ చేయని వాళ్ళే నయం. వ్యవసాయం చేసుకుంటూనో, తల్లిదండ్రులు ఇచ్చిన వ్యాపారం చేసుకుంటూనో, లేదా కాలక్షేపం చేసేస్తూ ఉంటామే. దీనివల్ల వచ్చేటువంటి అనుభవం నిజానికి బీటెక్కల వల్ల ఎంటెక్కల వల్ల రాదు. ఊరికే అక్కడ పుస్తకాల్లో ఉన్న విషయం చెబుతారు. అందులో ఇవాళ చదువులు ఎలా ఉన్నాయి కంఠస్థం చేసి రాస్తే చాలు. పట్టడమే అంతా, ఏమి అనుభవాలు ఏమి అక్కర్లేదు దాంట్లో అసలు. అక్కడ అంచేతన ఏదో ఓ ప్రశ్న అడుగుతారు, పైగా దాని కింద 4 ఛాయిస్లు ఇస్తున్నారు ఇప్పుడు. అది మేము చదువుకున్న రోజుల్లో ఎలా ఉండేది కాదు. 20 మార్కుల ప్రశ్న అంటే 20 మార్కుల ప్రశ్నకి 3 పేజీలు మాకు వచ్చిందో రాందో మొత్తం రాయాల్సిందే. అందుకే శీతశీలం రాయము అంటే శీతశీలం తెలియకపోతే ద్రౌపది శీలం రాసేసి ఇది ఏ శీతశీలము అనేవాళ్ళం. ఇక్కడ వ్యవహారం ఒకటే, ఏముంది, 5గురు బదులు ఒకరిని పెడితే అయిపోయాయి. లేదు ద్రౌపది గురించి రాయమంటే ఒకరిని 5గురిని చేస్తే అయిపోయాయి అని రాసి మా మాస్టర్ సులభమైన ఉపాయం చెప్పాడు. ఏముందిరా నీకు వచ్చింది ఏదో రాసేయి, సీత బదులు ద్రౌపది అన్నవాడు, ద్రౌపది బదులు దమయంతి అన్నవాడు, ప్రశ్నలో ఏది ఇస్తే అది వాడు, అందరూ ఒకటే రా అన్నాడు ఆయన. ఏముంది 20 మార్కుల్లో ఎంత లేదన్నా మా మాస్టర్లు కూడా పాపం చాలా దయ ఎక్కువ చూసేవారు కాదు, చూడకుండానే వేసేసేవారు మార్కులు. పేజీలు చూసుకుని లెక్క కట్టి 3 పేజీలు రాసాడు. బాగుండదు, తూకానికి మనకొత్త వేసేయి అని వేసి 20 మార్కులకి. పైగా వాళ్ళు ఎప్పుడూ ఓ పద్ధతిగా ఉండేవారు. ఎట్టి పరిస్థితుల్లో 12, 13 మించి వేసేవారు కాదు. 20 మార్కులకు 12 వచ్చాయంటే వాడు చాలా గొప్ప హీరో. వాడు సరస్వతి పుత్రుడే, అనుమానమే లేదు. ఇంకా ఇప్పుడు 20కి 20 వచ్చేస్తాయి, అనుమానమే లే. కానీ జీవితంలో మాత్రం ఏదైనా చిన్న సమస్య రాగానే మొత్తం 20 60 తిరగబడిపోతాడు. అంతే, ఏం చేయాలో తెలియదు. కారణం ఏమిటంటే విద్యా విధానంలో మనకి నమ్మకం కలిగించేటువంటి వ్యవస్థ లేదు. ఊరికే ఏదో 4 ప్రశ్నలు ఇవ్వడం. రాముడు భార్య ఎవరు అనగానే ఏ గీత, బి పీత, సి సీత, 4 ఎవరూ లేరు, ఆయన కర్మకాలింది, ఆయనకి పెళ్ళి అవ్వలేదు. నన్ ఆఫ్ దోజ్ అని ఒకటి ఉంటుంది. ఇందులో ఒకటి టెక్కి పెట్టడం. ఈ ఎవరూ లేరు అంటే రామాయణమే ఉండదు కదా, పెళ్ళయింది కదా. పీత అంటే పీత రాముడికి ఎలా భార్య అవుతుంది, బాగుండదు కదా. ఇక మిగిలింది సీత, గీత అనగానే మనవాడికి భగవద్గీత వస్తుంది. భగవద్గీత ఎవరికి పెళ్ళం కాదు కదా, అది పుస్తకం కదా. అందుకని సీత అయి ఉంటుంది లేని టిక్కెడతాడు వీడికి. నిజంగా రామాయణం చదవడం కాదు అది, ఇవాళ ఉన్న విధానం అది. అయి ఉంటుందిలే అని ఊహిస్తాడు. ఏమీ తెలియని వాడు కూడా పెట్టచ్చు టిక్కు. ఇటువంటి వ్యవస్థ ఉండబట్టే తర్వాత జీవితంలో దెబ్బతింటున్నారు. ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్ళేసరికి ఆ యజమాని వేరే పనులు చెబుతాడు.
ఆ పనులు చేయగలిగే నైపుణ్యం వీనికి లేదు. ఎందుకంటే ఈ చదువులో అవేమి లేవు. అందుకని జాగ్రత్త పడవలసింది ఏంటంటే వివాహ వ్యవస్థలో కానీ విద్యా వ్యవస్థలో కానీ ఒక నమ్మకాన్ని కలిగించి విద్య ద్వారా తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేయాలి. విద్యా వినయాలు అంటారు, ఒక మాట అందరికీ తెలుసు. విద్యా వినయం అంటారు, విద్య వల్ల వినయం వస్తుంది. వినయం అంటే చేతులు కట్టు కూర్చోవడం, కాళ్ళు కట్టు కూర్చోవడం, గురువు గారు రాగానే లేచి నిలబడడం కాదు, అది విధేయత. దాన్ని విధేయత అంటారు సంస్కృతంలో. వినయం అంటే అది కాదు. విశేషణ నయం వినయం. నయం అంటే నడిపించడం అని అర్థం. మనం నాయకుడు అంటాం, లీడర్ని తెలుగులో నాయకుడు అంటాం. ఎందుకని? నయతి ఇది నాయక, నడిపించేవాడు కాబట్టి నాయకుడు. అలాగే కంటిని నయనం అంటాం మనం. కన్నును నయనం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. నయనం అని ఎందుకంటారు? నయతి ఇది నయనం. నడవడానికి కాళ్ళు ఉపయోగపడతాయి కానీ నడిపించేది కళ్ళేగా. కళ్ళు లేకపోతే ఎలా నడుస్తారండి? కాళ్ళు ఉంటే నడుస్తారేమిటి? పడిపోతారు. కళ్ళు ఉండాలి. కళ్ళు ఉంటే కాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నా జైపూర్ కాళ్ళు పెట్టుకునైనా నడవచ్చు. కళ్ళు లేకపోతే నీ కాళ్ళు ఉండే ఉపయోగం అనేది, పడిపోతాం. అందుకని నడిపించేది కాబట్టి నయనం అంటారు. చూసేది కాదు, అది నడిపించేది. అలాగే నాయకుడిని కూడా నడిపించేవాడు కాబట్టి నాయకుడు అంటారు. అంచేది వినయం అంటే విశేషణ నయం. నీ జీవితాన్ని నువ్వు నడిపించుకునే శక్తినిచ్చేది విద్య. మోడస్టీ అని అర్థం చెప్పకూడదు. మోడస్టీ అంటే విధేయత, అది వేరు. వినయ విధేయతలో ఉంటారు. వినయము విధేయత రెండూ వేరు. వినయం అంటే నీకు నడిపించుకునే తెలివి. విధేయత అంటే పెద్దవాళ్ళని గౌరవించడం, గురువులను గౌరవించడం, ఆ చెప్పిన దానికి కట్టుబడి ఉండడం, విధేయంగా ఉండడం, చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండడం, అది విధేయత. అంచేది ఈ వినయం లేకపోవడం వల్లే ఈవేళ విద్యార్థులు యువకులయ్యాక ఉద్యోగాల్లో చేరాక, సంసారాల్లో చేరాక వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడిపించుకోలేకపోతున్నారు. అందుకని చాలా భయపడిపోతున్నారు. చిన్న చిన్న వాటికి కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈవేళ విద్యార్థుల ఆత్మహత్యకు సంబంధించిన వార్త లేని రోజు లేదు. మీరు వార్తాపత్రికలు చూసుకోండి, ప్రతిరోజు. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి మా శిష్యుడు జలంధర్ రెడ్డి నేను వస్తూ కూడా పత్రిక చదివితే 3 ఆత్మహత్యలు కనబడ్డాయి విద్యార్థులు. 3. ఇదేమిటని చర్చించుకున్నాము. పిరికితనం ఎక్కువైపోయింది సమాజంలో. పిరికితనం, ప్రతిదానికి భయపడిపోవడమే. ఇంకా పరీక్ష ఫలితాలు రాకముందే పరీక్షలో గట్టెక్కుతామో లేదో అని ఆత్మహత్య చేసుకుంటారు ఒక అమ్మ. అదేదో అయ్యే వరకు ఆగచ్చుగా. ఇప్పుడు ఇదేమన్నా పెళ్లి ముహూర్తం తొందరపడడానికి, ఆత్మహత్యకి కాస్త ఆగచ్చు కదా. పోనీ నిజమే గట్టెక్కవు అనుకున్నాం, ఆ ఫలితాలు రావాలి కదా, చూడొచ్చు కదా. లేదు, ముందే అంత భయం కలుగుతుందండి. ఆ భయానికి విరుగుడే సీతాకళ్యాణం. సీతాదేవి వయస్సు ఎంతో తెలుసా మీకు? ఆశ్చర్యంగా. వీళ్ళేవో ఎన్ని పద్యాలు రాస్తున్నారు. ఆవిడ వయస్సు 6 ఏళ్ళు, రాముడి వయస్సు 13 ఏళ్ళు. సీతకి రాముడికి మధ్యలో 7 ఏళ్ళు తేడా ఉంది. లోకంలో ఒక దుష్ప్రచారం ఒకటి ఉంది, సీత రాముడి కంటే పెద్దదని. ఏమీ లేదు. ఈ ప్రచారం ఎవరు మొదలు పెట్టారంటే తనకంటే పెద్ద వయస్సు అమ్మాయిని ప్రేమిస్తాడు ఎవడో, అటువంటి గాడిద కొడుకే ఈ ప్రచారం మొదలెట్టాడు. తనకంటే పెద్ద వయస్సు అమ్మాయిని ప్రేమిస్తాడు. తండ్రి ఒప్పుకోడు కదా, నీకంటే పెద్దదిరా, వరహీనం ఎవడూ చేయడు. ఆడపిల్లవాళ్ళు కూడా ఒప్పుకోరు అలాగా. వరుడు ఎప్పుడు వధువు కంటే కనీసం 5 ఏళ్ళు పెద్దవాడై ఉండాలి, కనీసం. అది ఇంకా ఎక్కువ ఉన్నా మంచిదే, ఇబ్బంది ఏం లేదు. పూర్వం అలాగే ఉండేది. అందుకే చక్కని సంతానం కలిగేది బ్రహ్మాండంగా. 10 మంది పిల్లలు పుట్టేవారు. ఈ భార్యకి భర్తకి వయసు 10 ఏళ్ళు ఉండేది. సంతానం బ్రహ్మాండంగా కలిగేవారు, ఏం ఇబ్బంది ఇలా. ఇప్పుడు అది లేకపోగా ఈ వరభేదం ఎందుకు వచ్చింది అంటే తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమిస్తాడు. దానికి తల్లిదండ్రులు ఒప్పుకోరు కాబట్టి ఎక్కడో రామాయణంలో ఎవడో తెలియనివాడు ఎవడో చెబుతుంటే వింటాడు. సీతాదేవి రాముడి కంటే పెద్దది కదా అంటాడు. వీడికి అది దొరికింది ఇప్పుడు. అదే మళ్ళీ రాముడితో వనవాసానికి సీత వెళ్ళిందంటే వాడు ఒప్పుకోండి, నేను వెళ్ళను అంటాడు. అది కుదరదు. మనకు అనుకూలమైనవే తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది కూడా నేను నివృత్తి చేస్తున్నా. చాలా పొరపాటు మాట. సీత పెద్దది కాదు, పైగా 7 ఏళ్ళు చిన్నది. ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ ఆవిడే చెప్పింది. అప్పుడైనా నమ్మాలి కదా. మమ భర్త మఖాతేజ వయస 25 అష్టాదశతు వర్షాణి మమ జన్మని గణ్యతే. నేను వనవాసానికి వెళ్ళే సమయానికి నా భర్త వయస్సు 25, నా వయస్సు 18 అని చెప్పింది ఆవిడ. అంచేత 7 ఏళ్ళు తేడా ఉంది. కానీ అప్పటికే ఆవిడకి కలిగిన నమ్మకం ఏమిటంటే అదిగో సాగెను స్వామి వింటికయ్యి. అదిగో వెడుతున్నాడు చూడు ఆ వీరకిషోరం ఎవరో, ఎంత అందంగా ఉన్నాడు. ముందు ఆకర్షించేది అందమే కదండి, అమ్మాయినైనా అబ్బాయినైనా ముందు రూపమే కదా. అందుకని రూపాన్ని వర్ణిస్తున్నాడు తిలక్ గారు. ఆ అందము ప్రాతఃసరస్సదనోద్దీపిత రాజహంసవలే. ఆ సౌందర్యం ఎలా ఉంది అంటే ఉదయకాలంలో సరస్సులో సూర్యకిరణాలు అలా పడుతూ ఉంటే
చల్లటి కిరణాల మధ్యలోనే ఆ ఉదయకాలంలో చల్లగాలులు వీస్తూ ఉంటే ఒక రాజహంస ఆ సరస్సులో విహరిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది అతని యొక్క అందం. అంటే హంస తెల్లగా ఉంటుంది, పైగా పాలు నీరు వేరుపరచగలిగిన శక్తి ఉంది అంటారు. మనిషి ఆ శక్తిని సంపాదించాలి. దీన్ని విచక్షణ అంటారు. విచక్షణ. ఆ విచక్షణ లేకుండా వలనే జీవితంలో మనం దెబ్బతింటాం. ఏదైనా సరే అన్ని పరీక్షలు అందరికీ ఎదురవుతాయి, అన్ని పరిస్థితులు అందరికీ ఉంటాయి. మనకు ఉండవలసింది విచక్షణ. అంటే ఇది చెయ్యాలా చేయకూడదా అంటే మనం ఎప్పుడూ మనస్సుతో ఆలోచించకూడదు, బుద్ధితో ఆలోచించాలి. మనస్సు కంటే బుద్ధి కొంచెం తీక్షణంగా ఉంటుంది. మనస్సు అంటే కళ, బుద్ధి అంటే శాస్త్రం. ఆ శాస్త్రం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, సైన్స్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు కూడా. సైన్స్లో తేడా ఉండదు ఎప్పుడు కూడా. ఇది ఇన్ని డిగ్రీలు ఉంటుందంటే ఇన్ని డిగ్రీలే. ఏదో కాంతి వేగం 186,000 మైళ్ళు ఉంటుంది ఒక క్షణానికి అంటే అది లెక్క. ఇంకా 86,002 మైళ్ళు ఉండదు అక్కడ లెక్క. శాస్త్రం. అదే కళ అనుకోండి, సీతారాముల బొమ్మని ఒకడు ఒకలా వేస్తాడు, ఇంకోటి ఇంకోలా వేస్తాడు, రెండు బాగానే ఉంటాయి. ఏది బాగానే ఉంటుందో. కళలో తేడాలు ఉంటాయి, శాస్త్రంలో తేడా ఉండదు ఎప్పుడు. మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కళాత్మకంగా ఆలోచించకూడదు, శాస్త్రీయంగా ఆలోచించాలి. ఏదైనా ఇష్టపడేటప్పుడు లేదా వ్యతిరేకించేటప్పుడు కళాత్మకంగా ఆలోచించవచ్చు. నాకు అది నచ్చలేదు, ఇష్టం లేదు అనొచ్చు. కొందరికి కొన్ని కూరలు నచ్చవు, కొందరికి అవే నచ్చుతాయి. వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్ అన్నారు. ఒకడికి అది విషంలా ఉంటుంది, ఒకడికి అదే అమృతంలా ఉంటుంది. నువ్వు ఎందుకు తినవురా, అది చాలా బాగుంది కదా, నువ్వు ఎలా తింటున్నావురా దరిద్రం అంటాడు. వాడు ఏం చెప్పలేం దానికి. ఇది అభిరుచి, ఇది కళ. మనం ఇష్టపడేటప్పుడు లేదా వ్యతిరేకించేటప్పుడు కళాత్మకంగా ఆలోచించవచ్చు, కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు కళాత్మకంగా ఆలోచించకూడదు, శాస్త్రీయంగా ఆలోచించాలి, సైంటిఫిక్గా ఆలోచించాలి. ఇది తగనదా, అదే విచక్షణ. ఆ విచక్షణే జీవితాన్ని నిలబెడుతుంది బాగా. ఆ విచక్షణ హంసకు ఉంటుంది. అందుకని ఇక్కడ తిలక్ గారు రాముడి యొక్క శరీరాన్ని, సౌందర్యాన్ని హంసతో పోలుస్తున్నాడు. అంటే ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకోగలిగేటువంటి జ్ఞానం కలిగిన వాడు రాముడు అనే నమ్మకం కలిగింది ఆవిడికి. అటువంటి నమ్మకాన్ని భార్యకి భర్త, భర్తకి భార్య కలిగించగలగాల. సీతా కళ్యాణ రహస్యం అది. అప్పుడు సీతారాముల్లాగే కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా సుఖంగా ఉంటాం, అనుమానం ఏం లేదు అక్కడ. ప్రస్ప్రాతసరస్సదనోద్దీపిత రాజకం సవలే ఆశాంతము శోభిల్లు. దిగంతాల వరకు వ్యాపించినట్టుగా ఉంది ఈ తేజస్సు, ఈ సౌందర్యం అన్నాడు. ఆశాంతము శోభిల్లు కంతుదలన్ దోచును లౌకికావధులన ఆందోళించు క్రువెల్గు సంపదలో ముంచెలి. ఆయన కళ్ళల్లో లౌకిక తత్వానికి మించినటువంటి కాంతులు కనబడుతున్నాయన్నారు. అంచేత మనం జీవితాల్లో, సంసార జీవితంలో ముఖ్యంగా సుఖంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఇదెందుకు అని ఆలోచించాలి. ఇంట్లో కొన్ని పాత్రలు ఉన్నాయి. ఎక్కడో మనం షాపింగ్కి వెళ్ళాం, అక్కడ బాగా కప్ సెట్లు, సాసర సెట్టు, టీ సెట్లు, అన్ని సెట్లు చూసాం. సహజంగా ఏమనిపిస్తుంది, మగాళ్ళ మాట ఎలా ఉన్న ఆడాళ్ళకి ఆ సెట్ ఇంట్లో ఉండాలనిపిస్తుంది. మరి ఇంట్లో ఉన్న సెట్ ఏం చేస్తావు, తీస్తావా అంటే తీయవు, అది కూడా తెచ్చి ఇక్కడ పెడతావు. మొత్తం మీద వంటింట్లో ఏమైనా అన్ని సెట్టింగ్ లేనాయి, షూటింగ్ లాగా. మనం తిరగడానికి చోట్లేదు అక్కడ. ఈ కొత్త మోజు కలిగినప్పుడు ఎప్పుడు మనిషి ఆలోచించాల్సింది ఏంటంటే లౌకిక అవధికి అతీతంగా ఆలోచించాలి. ఏం చేసుకుంటాం, ఇప్పుడు ఒకటి ఉంది కదా, కాఫీ సెట్టు, సాసర సెట్టు, టీ కప్పుల సెట్టు ఒకటి ఉంది కదా, 6 కప్పులు ఉన్నాయి, 6 సాసర్లు ఉన్నాయి. మన ఇంటికి 6 కంటే వస్తారా? 6 ఎవరంటే సొంత మేనమావ రావట్లేదు ఈవేళ. ఊళ్ళోకి వచ్చి హోటల్లో ఉండి రాలేకపోతున్నాను అక్క ఏమనుకోకని చెప్తున్నాడు. ఎవడు మన ఇంటికి వచ్చేవాడు ఇక్కడ ఉంటే మాత్రం ఎవడన్నా వస్తే 2 రోజులు ఉండేవాడు ఉన్నాడు. ఎవడు బిజినెస్లు వాడుకున్నా, ఎవడు ఉద్యోగాలు వాడుకున్నా, ఎవరు ఉన్నారు ఇక్కడ? అంత కాఫీలు ఇచ్చి పోషించాల్సిన పనే ఉంది. లేనప్పుడు ఈ సెట్లు అన్నీ దేనికి పని లేక. కొంతమంది దృష్టి ఎలా ఉంటుందంటే హాల్లో అలా కనపడాలి, ఎందుకంటే పని మనిషి తీసి బదలగొట్టడానికి, అంతకంటే ఏం లేదు. కనపడితే ఏం చేస్తావు? ఇదే లౌకిక అవధికి అతీతంగా ఆలోచించడం. లౌకికమైన అవసరాలు ఎప్పుడు తగ్గించుకుంటే సంసార జీవితం బాగుంటుంది. ఇల్లు ఎప్పుడు హాల్ అనేది చాలా ఖాళీగా ఉండాలి. ఈ చివరి నుంచి ఆ చివరికి మార్నింగ్ వాక్ అవసరమైతే బయటికి వెళ్లకుండా హాల్లోనే చేసేలా ఉండాలి. హాల్లోనే తిరుగుతాం, వర్షాకాలం ఎక్కడ కడతామండి? అందుకని హాల్లోనే చేసేలా ఉండాలి. హాల్లో అలా కాదు, ఇటు పెద్ద ఐరావతం అంత కుర్చీలు 2 ఉంటాయి, 4 దిగ్గజాలు కలిపినంత సోఫా ఇంకోటి ఉంటుంది, దాని వెనకాల మళ్ళీ అన్నాల బల్ల ఒకటి ఉంటుంది,
అది మొత్తం సున్నాల బలలా ఉంటుంది, ఒక గోడలాగా. దాని చుట్టూ 4 కుర్చీలు ఉంటాయి, దాని మీద 16 సామాన్లు ఉంటాయి. ఇందులో ఎవరైనా నడవాలంటే పిల్లి కూడా నడవలేదు, మనిషి కాదు. ఎందుకు ఈ హాల్ అంతా ఉన్నది? ఎందుకు? బాగా కమ్మేయడానికి. ఇక్కడ పని మనిషి ఓడవడానికి దానికేం పని? దాని ఇల్లా? అది వంగదు, మనం వంగలేము. మొత్తం మీద దుమ్ము పేరుకుంది బాగాను. పైగా ఈ సోఫాలు ఎలా ఉంటాయంటే అసలు కింద చీపురు వేసి ఎలా ఉండవు, నేలబారుగా మొత్తం ఆనిపోయి ఉంటాయి. అక్కడ అది కొన్ననాడు ఫిక్స్ చేశారు, మళ్ళీ మనం పైకి వెళ్ళిపోయినట్టే తీస్తారు దాన్ని. ఒకవేళ అందులో పోతే, లేకపోతే తీయరు. అందులో పోతే తీస్తారు, వీడు ఇందులో పోయాడు కాబట్టి బయట బారేయండి, లేకపోతే అది కూడా తీయరు. ఏం చేసుకుంటాం ఇవన్నీ? ఇదే సంసారంలో లౌకికావధికి అతీతంగా ఆలోచించడం మనకి ఇన్ని అవసరమా? ఓ భార్యాభర్త, ఓ స్త్రీలింగం, ఓ పుల్లింగం ఆనందంగా 2 మాటలు మాట్లాడుకొని ఫిల్టర్ కాఫీ దాకా కూర్చోవడానికి ఇవన్నీ అవసరం అండి? ఇలా ఆలోచిస్తే సంసారం చాలా సూక్ష్మంగా హాయిగా సాగిపోతుంది. ఎందుకంటే 14 ఏళ్ల పాటు సీతారాములు వనవాసం చేశారు. వాళ్ళకి ఏమున్నాయండి అక్కడ? కాఫీ సెట్లు ఉన్నాయా, టీ సెట్లు ఉన్నాయా, సోఫా సెట్లు ఉన్నాయా? ఏమీ లేవు, మట్టి అరుగులు తప్ప. ఆ మట్టి అరుగుల మీద కూర్చొని కాలక్షేపం చేసుకుంటూ హాయిగా గడిపేశారు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో అన్యోన్యమైన ప్రేమ ఉంది, ఇంకేం లేవు. ఈ అన్యోన్యమైన ప్రేమ ఉండాలంటే వస్తువుల మీద కాంక్ష ఉండద్దు. వస్తు సముదాయం ఇంట్లో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇవాళ డబ్బు పూర్తిగా పెట్టవలసిన అవసరం లేదు కాబట్టి, ₹1,00,000 సోఫా సెట్ కూడా 10,000 ఉంటే కొనేయచ్చు కాబట్టి, నెల నెల ఈఎంఐ ఉంది కాబట్టి కొనేస్తున్నారు మొత్తం అంతా. ఈఎంఐ అంటే ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం. పోయిన వాడికేనయ్యా, వాడి మాసికాలు వాడు కొడుకు పెడతాడు. మనం బతుకుండగానే మనం ఈ మాసికాలు పెట్టుకోవాలి. సోఫాకో 1,00,000 పెట్టావు, టీవీకో 50,000 పెట్టావు, ఫ్రిడ్జ్కి ఇంకో 25,000 పెట్టావు. ఎవడు కట్టాలి ఇవన్నీ? ఇంకా సంసారంలో ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి, తిట్టుకోవడం తప్పితే. ఇదే చెబుతున్నాడు తిలక్ గారు ఇక్కడ. లౌకికావధులకి అతీతంగా ఉండేటువంటి నేర్పు, విచక్షణ జ్ఞానం అతని కళ్ళల్లో కనపడుతోంది నాకు అంటుంది సీతాదేవి. ఇవాళ ఆ జ్ఞానం స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఉందా? లౌకికం కంటే అతీతంగా మనం ఆలోచిస్తున్నామా? ఏమీ లేదు. లవ్ కిక్కు తప్పితే లౌకికం లేదు ఇక్కడ. ముందు లవ్, తర్వాత కిక్కును, అదే లౌకిక్. ఈ లౌకికానికి అతీతంగా ఆలోచించాలి. మనుషుల మధ్య ప్రేమలు ఎప్పుడు మొహమాటం లేకుండా మాట్లాడుకుందామండి. మానవులు ఎప్పుడు మానవులను అవసరాల కోసమే ప్రేమిస్తారమ్మా. ఆత్మీయత, అనుబంధాలు అన్నీ పెద్ద బోటకాలు, నాటకాలు ఏమీ లేదు, అన్నీ అవసరాలే. ఈ రోజుల్లో అయితే తల్లి పిల్లల్ని ప్రేమించడం కూడా ఒక అవసరమే, అంతే. పిల్లల్ని కండం కూడా ఒక అవసరమే. ఎందుకు కన్నారంటే లేరని నలుగురు అంటారు కాబట్టి, అంతే. ఎందుకు పెంచుతున్నారంటే వాళ్ళు పెద్ద ర్యాంకులు సంపాదించాలి కాబట్టి. అన్నిటికీ ఒక షరతు పెట్టాం మనం, గమనించండి. నువ్వు షరతు పెట్టామంటే అది ప్రేమ కాదు, దాన్ని ఇష్టం అంటారు. ఏ షరతు లేని దాన్నే ప్రేమ అంటారు. షరతులు లేకుండా ఏ భార్య అయినా భర్తని ప్రేమిస్తుందా? షరతులు లేకుండా ఏ భర్త అయినా భార్యని ప్రేమిస్తున్నాడా? ఎవరు అడగండి ఎందువల్ల ప్రేమిస్తున్నామంటే కారణం చెబుతారు. కారణం చెప్పారంటే మీరు అది ప్రేమ కాదు. కారణం లేనిదే ప్రేమ. కారణం లేకుండా మనల్ని ప్రేమించగలిగిన వాడు ఇక్కడ ఆసీనుడై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రమేనమ్మా, ఇంకెవ్వరూ లేరు ఇక్కడ. మనల్ని భగవంతుడు ప్రేమించడానికి ఏ కారణము లేదు. ఏం గమనించండి, నీ కొబ్బరికాయ చూసి ప్రేమించమంటావా? నువ్వు వేసే దక్షిణ చూసి ప్రేమించమంటావా? నువ్వు చేసే పూజలు చూసి ప్రేమించమంటావా? ఆయనకి అవేం అక్కర్లేదు. మనం అందరం ఇక్కడ మాట్లాడుకుని వెళ్ళిపోయినా ఆ ఒక్కడు శిలా విగ్రహం రూపంలో అక్కడ ఉంటాడు. పక్కనున్న గోదాదేవి, అలువేలు మంగ కూడా ఆయనతో మాట్లాడరు, దూరంగా పెట్టారు, పక్కన కూడా పెట్టలేదు. పోనీ ఆ గర్భగుడిలోనే ఇద్దరిని పెట్టేస్తే కాస్త మాట్లాడుకుంటూ, వాళ్ళకు స్మార్ట్ ఫోన్ కూడా లేదు అక్కడ, ఏం మాట్లాడుకుంటారు? ఏ సంకేతాలు ఉన్నాయి మధ్యలో? ఇక్కడ మనకు కాస్త ఫోన్ సంకేతాలు లోపించాయంటే మనకి గుండె ఆగిపోతుంది. ఇక్కడ వాళ్ళకి సంకేతాలే లేవు. అక్కడ పూజారాయన కూడా వెళ్ళిపోతాడు వాళ్ళ ఇంటికి. ఆ శిలా విగ్రహాలు అక్కడ ఉండాల్సిందే. భగవత్తత్వం ఏమిటి అంటే నిష్కారణంగా ప్రేమించడం. ఏ కారణము లేకుండా మనం ప్రేమించడానికి కారణం ఏమిటో తెలుసునంటే ధర్మం. ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తాడు. ఎందుకు చేస్తున్నామంటే మాకు కుల పరంపరగా వస్తుందండి వ్యాపారం, నా ధర్మం కాబట్టి నేను చేస్తున్నా. నువ్వు టీచర్ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావా? మా నాన్నగారు కూడా అదేనండి, నాకు అది ఆయన చేస్తుంటే చాలా గౌరవంగా, అందరూ ఊళ్ళో వస్తే సర్పంచ్ గారు వస్తే కూడా లేబర్ వాళ్ళు మా నాన్న వస్తే లేచి నిలబడేవారండి, మాస్టర్ అని. ఆ గౌరవం చూశాను నేను. ఉపాధ్యాయ వృత్తి మంచిదని నిర్ణయించుకున్నా. అది నిజమైన వృత్తి ప్రేమ. ఈ వృత్తుల మీద మనకు ఉండాల్సిన ప్రేమ ఏమిటంటే దాని నుంచి ఏదో ఆశించడం కాదు ఇక్కడ. అది సహజమైన ధర్మం. సమాజం బాగుండాలంటే ఈ పని మనం చెయ్యాలి. అలాగే వివాహ బంధం బాగుండాలంటే ఎందుకు ప్రేమిస్తున్నాము అంటే అతని మీద నాకు నమ్మకం కలిగింది.
లౌకికావధులన ఆందోళించు కంతుదలన్ వెల్గులు, లౌకికావధులన ఆందోళించు వెల్గు సంపదలో ముంచెలి. ఈయన ఖచ్చితంగా లౌకికం కంటే అతీతంగా ఆలోచిస్తాడనే నమ్మకం కలిగింది అని సీతాదేవి పక్క ఆవిడకి చెప్పింది. సరిగ్గా రామాయణంలో అంతే జరిగిందా లేదా? పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి పిలిచి వనవాసం అన్నారు. రామచంద్రమూర్తి ఏమైనా కంగారు పడ్డా? రాత్రికి రాత్రే సుమంత్రుని రథం తీసుకురమ్మని వెళ్ళిపోయాడు. ఇది లౌకికానికి అతీతంగా ఆలోచించడం అంటే ఇదే. లౌకికానికి అతీతంగా ఆలోచించడం అంటే ఇది. ఇలా ఆలోచించగలిగిన వాడు జీవితంలో సంతృప్తిగా ఉంటాడు. అందుకే ఇవాళ పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకును వేయాల్సిన మొదటి ప్రశ్న ఏమిటంటే, నీకు సంతృప్తి ఉందా? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యూ హ్యావ్? ఈ ప్రశ్న ఎవరైనా వేస్తారండి? వెయ్యరు. మీ ప్యాకేజీ ఎంత, కింద లీకేజీ ఎంత, మీ కంపెనీ ఏది, ఆ కంపెనీలోనే ఎందుకున్నావు, ఇంకా బెస్ట్ కంపెనీ, బెస్ట్ అంటే బాగా జీతం ఇచ్చేది. డబ్బు ఒక్కటే ప్రధానం ఇవాళ. ఆ సంబంధం ఎందుకు ఇచ్చారండి అంటే డబ్బు ఉంది కాబట్టి. ఆ డబ్బు వల్లే చాలా సమస్యలు వస్తున్నాయి, చూసాం. ఆ డబ్బు వల్లే సమస్యలు వస్తున్నాయి. పైగా రెండు డబ్బు ఉన్న కుటుంబాల వాళ్ళు కలిసి వీళ్ళో కోటి వాళ్ళో కోటి ఖర్చు పెట్టేస్తున్నారు పెళ్ళికి. ఈ 2 కోట్లే తర్వాత చలికోట్లు కూడా లేకుండా దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. నీ బాబు ఎంత పెట్టాడు, నా బాబు ఎంత పెట్టాడు, నువ్వేం పెట్టావు, గొడవ అయిపోయింది. ఇక్కడ ఏమీ పెట్టకుండా గుళ్ళో ముళ్ళు వేసేస్తే గొడవ లేదు ఇంకా. ఇది మనం అంతా చాలా గంభీరంగా ఆలోచించాలి. పెళ్ళిళ్ళకి పెడుతున్నటువంటి ఖర్చు మరి దేనికి పెట్టట్లేదండి వేళ. ఎందుకంటే మాకు ఒక్కడే అబ్బాయి అండి, ఒక్కడే అమ్మాయి అండి, వాడు సంతోషం. ఈ పెళ్ళికి పెట్టిన ఖర్చుతో సంతోషంగా ఉండరమ్మా. తర్వాత వాళ్ళ బంధం బాగుంటేనే వాడు సంతోషంగా ఉంటారు. ఈ ఒక్కరోజు ఆనందంగా ఉండడం కాదు ఇక్కడ. సీతారాముల పెళ్లికి జనక మహారాజు, దశరథ మహారాజు కూడా అంత ఖర్చు పెట్టలే. పైగా వాళ్ళు కన్సెషన్ కార్యక్రమం కనిపెట్టారు. 4 పెళ్ళిళ్ళు ఒకసారి చేసేసారు. గొడవలేదు. సామూహిక వివాహ వేదిక టీటీడీ కళ్యాణ మండపం బుక్ చేసుకున్నారు. 4 పెళ్ళిళ్ళు. శ్రీరామనవమి నాడు ఒక పెళ్లి జరగలేదండి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు 4 పెళ్ళిళ్ళు జరిగే ఒకే ముహూర్తానికి. మరి అన్నదమ్ములకు ఒకసారి పెళ్ళిళ్ళు చేయొద్దంటారా? మరి చేశారు అక్కడ. మనకి తర్వాత లౌకికంగా చేయొద్దు అనేది ఎందుకు వచ్చిందంటే తట్టుకోద్దా. ఒక్క కోడలనే తట్టుకోవడం కష్టం. అత్తగారు 4 కోడళ్ళు వస్తే ఉన్న చుట్టూ కూడా పీకేస్తారు. అందుకని కనీసం ఒక్కొక్కళ్ళు ఏడాది గ్యాప్లో వస్తే కొంచెం తట్టుకోవడం నేర్చుకుంటారు ఈలోపు. పైగా అప్పుడు ఉమ్మడి కుటుంబాలు కదా, అదో గొడవ. వీళ్ళు విడిగా ఉంటే గొడవ లేదు. ఇప్పుడు 40 మంది అయినా అందరూ ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉంటారో. అందుకని అన్నగారికి పెళ్లి చేయక ఒక ఏడాది ఆగమరు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అలవాటు పడాలి కదా. అత్తగారి దగ్గర కాస్త పెత్తనం తీసుకోవాలి, కాస్త ఏదో కొన్ని నేర్చుకోవాలి. తర్వాత 2వ తోటకోళ్ళు వస్తే ఇప్పుడు కొంచెం నేర్పుతుంది. అందుకని కొంచెం ఆలోచించారు. కానీ రామాయణ కాలంలో అదొకటి అటువంటి సందర్భంగా అప్పుడు చేశారు. పైగా సీతాదేవి పెంపుడు కుమార్తె, సొంత కుమార్తె కాదు ఆయనకి. ఊర్మిళ సొంత కుమార్తె, మాండవి సొంత కుమార్తె, శృతకీర్తి సొంత కుమార్తె. సీతాదేవే దత్తపుత్రిక. కానీ జనకుడు ప్రేమంతా ఆవిడ మీదే ఉంది. జనకుడు భార్య అయిన సుమేధాదేవి, ఆవిడ ప్రేమ కూడా ఆ అమ్మాయి మీదే ఉంది. సీతకేమీ లోటు జరగల. అలాగా సొంతమా దత్తత అనేటువంటి భేదం లేకుండా మనం తెచ్చుకున్నప్పుడు దత్తతైనా సొంతమే. మనం తెచ్చుకున్నాం కదా కావాలనే. తేడా ఎందుకు చూపించాలి? అలా చేస్తే సీతారాముల్లాగే ఆనందంగా ఉండగలుగుతారు. ఇంకొకటి, శివధనుర్భంగం ఎలా జరిగిందో మనం సీతా కళ్యాణం సందర్భంలోనే చెప్పుకోవాలి. రాముడు అక్కడికి వెళ్ళాడు కదా, ఆ శివధనుస్సు అలా చేత్తో పట్టుకున్నట్టు. ఇందాక బాలగంగాధర తిలక్ గారి పద్యం చెప్పుకుంటే ఈ శివధనుస్సు విరవడానికి ఆయన ప్రయత్నిస్తుంటే ఏం జరిగిందో తెలుగులో అత్యుత్తమమైన కవయిత్రి మొల్ల రామాయణం రచించింది. ఆవిడ కుమ్మరి కులంలో పుట్టింది. అద్భుతమైనటువంటి రామాయణం రచించింది. బాలవితంతు అని కూడా చెబుతారు. ఆవిడ బాలవితంతు కావడం వల్ల మళ్ళీ ఆవిడ మనస్సు ఎటువైపు మళ్ళకుండా రామునికి అంకితం చేసేసింది. అది ఎప్పుడు మనకి జీవితంలో కొన్ని అనుకోని దుఃఖాలు సంప్రాప్తిస్తే ఆ మిగిలిన జీవితాన్ని మళ్ళీ దీన్ని దేంతోనో పూడుద్దాం, దీన్ని దేంతోనో పూడుద్దామని చూడద్దని ఏం పూడిచినా గొయ్యేనండి. ఎప్పుడు లోటు ఏర్పడినప్పుడు మనం సహజంగా పూడి చేద్దాం ఆల్టర్నేటివ్ కొన్నింటికి ఆల్టర్నేటివ్లు ఉండవు, ప్రత్యామ్నాయాలు ఉండవు. మీరు ఏదైనా గొయ్యి పూడ్చినప్పుడు కూడా ఒకటి గమనించండి. చిన్న గొయ్యి ఒకటి తవ్వండి, చాలా జాగ్రత్తగా చేయండి, అభ్యాసం చేయండి, తెలుస్తుంది జీవితం అంటే ఏమిటో. చిన్న గొయ్యే తవ్వండి, ఊరికే ఒక అరచేయి లోతు ఇలా ఓ జానుడు కూడా అక్కర్లేదు, తవ్వండి. తీసిన మట్టి ఒక్క రేణువు కూడా పోకుండా పక్కన ఒక ప్లాస్టిక్ కాగితం పెట్టి దాని మీద వేయండి, ఒక రేణువు కూడా పోకుండా.
మళ్ళీ ఈ మట్టి ఆ గోతులో వేయండి, మీరు ఖచ్చితంగా చూస్తారు ఆ మట్టి సరిపోదు. ఎందుకని? అక్కడి నుంచి తీసిన మట్టేగా, ఆ గోతులో తీసిన మట్టే, జానెడు గొయ్యే. మీరు 100 అడుగులు ఏం తవ్వలేదు మనం, జానెడు గొయ్యి. మీరు మట్టి తీయండి, ఆ మట్టిని మొత్తం జాగ్రత్తగా ఒక న్యూస్ పేపర్లోనో లేకపోతే ప్లాస్టిక్ కాగితం పెట్టి దాని మీద ప్రతి రేణువు పోకుండా మీరే చేత్తో తీసి అక్కడ పెట్టండి. ఆ మట్టితో దాన్ని నింపండి. నింపలేరు మీరు, ఖచ్చితంగా కొంత ఖాళీ ఉంటుంది. ఎందుకో తెలుసా? మట్టి రేణువుకి మధ్యలో ఖాళీ ఉంది. గొయ్యి ఉన్నప్పుడు కూడా ఉంది. భూమండలం మధ్యలో చాలా ఖాళీలు ఉన్నాయి. ఎన్ని ఖాళీలు లేకపోతే భూగర్భంలో నీరు ప్రవహిస్తోందండి అత్యంత వేగంతో. అది పెద్ద ఉదాహరణ. మనం 100 అడుగులు వేయగానే నీరు కింద నుంచి వస్తుంది. 100 అడుగుల కింద, 100 అడుగుల కింద నీరు ప్రవహించిందా లేదా? ప్రవహించిన నీరే కదా నీకు అందింది. మరి కింద భూమండలం మధ్యలో భూగర్భం ఘనంలాగా గట్టిపడిన చోటనే నీరు ప్రవహిస్తోంది అంటే నేల మీద ప్రవహిస్తుందని వేరే చెప్పాలా? ఖాళీ లేని ప్రదేశం లేదు అసలు. భూమి మధ్యలో ఖాళీ ఉంది, నీటి మధ్యలో ఖాళీ ఉంది కాబట్టే ప్రవహిస్తోంది. నీరు మొత్తం గడ్డగడితే ప్రవహించదు కదండి, ఖాళీ లేదు అక్కడ. ఖాళీ ఉంది కాబట్టే ప్రవహిస్తోంది. అగ్ని మధ్యలో ఖాళీ ఉంది, ఇలా వెలుగుతోంది. పృథివీ తేజస్సు. వాయువు మధ్యలో ఎలాగూ ఖాళీగా ఉంది, వాయువు వీస్తోంది. ఆకాశం అంటేనే ఖాళీ, వేరే చెప్పగల. అంచేత ఆకాశం అంటేనే ఖాళీ. ఆకాశ స్వయం విష్ణువు అన్నారు, జాగ్రత్తగా అర్థం చేసుకుంటుంది. ఆ ఖాళీయే ఆత్మస్వరూపం. మన శరీరంలో ఈ కండరాలు, ఈ మాంసం, ఈ రక్తం, ఈ ఎముకలు, వాటి మీద పేరుకున్న కొవ్వు, ఈ ఎముకల మధ్యలో ఉండే మధ్య మూలగా అనే పదార్థం, ఇవన్నిటినీ దాటి లోపలికి వెళ్ళగలిగితే ఒక ఖాళీ కనపడుతుంది. ఆ ఖాళీయే ఆత్మ, అదే పరమాత్మ, అదే నువ్వు, అదే నేను. ఆ ఖాళీని పట్టుకోవాలంటే మనం కూడా జీవితంలో చాలా ఖాళీ చేసుకోవాలి. ఓ పనులు పెంచేసుకోకూడదు, ఖాళీ చేసుకోవాలి. ఖాళీని పట్టుకోగలదు. నిండిపోయిందంటే ఇంకేం నింపుతావు? ఖాళీ ఉంటే నింపుతావు. మనం ఖాళీగా ఉండాలి ముందు. అంచేత ఖాళీగా ఉండడం అనే దాన్ని సోమరతనంగా భావించకండి. మన సమాజంలో ఒక దురభిప్రాయం ఏమిటంటే డబ్బు సంపాదించకపోతే ఖాళీగా ఉండడు. డబ్బు సంపాదించాలంటే వాడు జ్ఞానం సంపాదిస్తున్నాడు, భగవద్గీత చదువుకుని, ఏంటి నీకు నష్టం? ఎందుకురా ఈ చదివితే ఉపయోగం ఏంటరా? ఉపయోగం అంటే డబ్బే. మళ్ళీ ఇక్కడ ఎవడన్నా భగవద్గీత చదివినందుకు వీడికో 10,000 ఇస్తే వాడు గొప్పవాడు. ఇక్కడ 10,000 కోసం భగవద్గీత చదువుతావా? కృష్ణుడు రూపాయి తీసుకోకుండా భగవద్గీత చెప్పాడే, అర్జునుడు రూపాయి ట్యూషన్ ఫీజు ఇవ్వలేదు. పైగా నిలబడి చెప్పాడు, ఏదో స్కూల్లో తప్పు చేసినట్టు. 18 అధ్యాయాలు నిలబడి చెప్పాడు ఆయన. అటువంటి భగవద్గీత చదవడానికి డబ్బులు ఏంటండి? దాని ద్వారా డబ్బు సంపాదిస్తారా? అంచేతన వేదాంత గ్రంథాలు చదవడం, జీవితానికి ఉపయోగపడే గ్రంథాలు, అది ఖాళీగా ఉండడం కాదండి, గొప్ప పని. అది ఈ చదువుల కంటే గొప్ప పని. అవి చదవనియ్యాలి పిల్లల్ని, ఖాళీగా ఉన్నాం అనకూడదు. అవి ఎందుకు ఇప్పుడు క్లాస్ రూమ్ పుస్తకాలన్నీ చదువుతాడు, అవి చదువుతాడు, ఇవి చదువుతాడు. కాస్త ఆదివారాల్లోనే వేరే పుస్తకాలు చదువుకునే అవకాశం ఉండాలి. లేకపోతే ఏం చేయలేరండి. ఇవాళ ఆ అవకాశం పిల్లలకి లేదు. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి గమనించండి. క్లాసు పుస్తకాలు తప్పితే వాళ్ళకి ఏం తెలియవు. కనీసం ఒక నవల, ఒక నాటకం ఏది చదవలేదండి వాడు. రామాయణం, భారతం ప్రశ్న లేదు. ఇంకా భగవంతుడి దేవాలు ఏదో ఇలా ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి అవి యూట్యూబ్ల ద్వారా ప్రచారం అవుతున్నాయి కాబట్టి ఆ షార్ట్ల రూపంలోనో లాంగ్ రూపంలోనో ఏదో కొంత వింటున్నారు. కనీసం కొంత ఈ శ్రీరామనవమి నాడైనా కొద్దిగా వింటున్నారు. లేకపోతే తెలిసే అవకాశం లేదు. ఇవి ఎక్కడ పుస్తకాలు లేవు ఇవి. మరి పిల్లలు ఎందుకు కంగారు పడుతున్నారో ఆలోచించండి. ఇందుకే ఈ పరిజ్ఞానం లేదు. సీతారాములు పడిన కష్టాలు మనం ఎవరం పడలేదు. పాండవులు, ద్రౌపది పడిన కష్టాలు మనం ఎవరం పడలేదు. నరదమయంతులు పడిన కష్టాలు మనం ఎవరం పడలేదు. మరి వాళ్ళెవరూ చేసుకోని ఆత్మహత్యలు మనం ఎందుకు చేసుకుంటున్నామండి? అజ్ఞానంలో పడ్డాం బాగా. దాని నుంచే నేర్చుకోగలగాలి. అంచేత కుమ్మరి మొల్ల బాల వితంతు అయి తన ఖాళీని, వితంతు అయింది ఆవిడ, నిజమే. ఆ రోజుల్లో మళ్ళీ పెళ్లి చేసే పరిస్థితి లేదు. ఆ పద్ధతులు, ఆచారాలు వేరు. ఆవిడ ఎంత గొప్ప నిర్ణయం తీసుకుందంటే, ఇక నాకు వేరే ఏం వద్దు, నేను రామచంద్రమూర్తికి అంకితం చేస్తున్న జీవితాన్ని రామాయణం రచిస్తాను అని హాయిగా అక్కడ తెలుసున్న పండితుల దగ్గర పద్య విద్య నేర్చుకుంది. ఛందస్సు అదీను చక్కని పద్యాలు రాసి ఆవిడ ఈ శివధనుస్సు విరిచేటప్పుడు పద్యం రాస్తుందండి. ఒక అల్లసాని పెద్దన కానీ, ఒక బమ్మెర పోతన కానీ, ఒక నాచన సోమన కానీ అలా రాయగలరా అన్నట్టుగా రాస్తుంది. రాముడు ధనుస్సు విరుస్తున్నట్ట.
జాగ్రత్తగా ఉండమని చెబుతోంది ఆవిడ. ఎవరిని? కదలకు మీ ధరాతలమ కాశ్యపి భట్టు ఫణీంద్ర, కదలకు మీ ధరాతలమ కాశ్యపి భట్టు ఫణీంద్ర, భూవిషాస్పదులను బట్టు కూర్మమా రసాతల భోగి ఢులీ కులీశులన్ పృథులక భట్టుడి, రసాతల భోగి ఢులీ కులీశులన్ పృథులక భట్టు ఘృష్టి, ధరణీఫణి కశ్యపపుత్రివర్గమున్ పొదువగభట్టుడీ కరులు భూవరుడు ఈశుని చాపమెక్కిడున్. అదిగో రామచంద్రమూర్తి ఈశ్వరుని యొక్క చాపాన్ని శివధనుస్సునెత్తుతున్నాడు, ఎక్కుపెడుతున్నాడు. జాగ్రత్తగా ఉండండి. ఆయన ఎవరికి చెబుతోంది? కదలకుమి ధరాతలమ, భూమి కదిలిపోతావు, కంపించిపోతావు, జాగ్రత్తగా ఉండు. అంటే రామచంద్రమూర్తి ధనుస్సు ఎక్కు పెడితే భూకంపం వస్తుందన్నమాట. అందుకని భూమిని జాగ్రత్తగా ఉండమంది. అంతటితో సరిపోక భూవిషాస్పదులను బట్టు కూర్మమా కదలకు మీ ధరాతలమ కాశ్యపి బట్టు ఫణీంద్ర. భూమిని కదలకుండా ఉండమని చెప్పి మొల్ల ఏమంటుంది అంటే, భూమి కదలకుండా ఉండలేదేమో నిరంతరం తెలుస్తుంది కదా, ఎందుకైనా మంచిది భూమిని మోస్తున్నావు కదా ఆరిశేషుడా, భూమిని గట్టిగా పట్టుకోమంది. అంటే మనం బస్సులో వెళ్ళేటప్పుడు బస్సు కుదుపు వచ్చింది అనుకోండి, ముందు పిల్లల్ని ఏమంటాం, ఏయ్ తిన కూర్చో బస్సు కదిలిపోతాం, తినక కూర్చో అంటాం. తర్వాత తల్లిని ఏమంటాం, నువ్వు కొంచెం పట్టుకోమ్మా అంటాం. తల్లి కూడా కదిలిపోతుంటే ఏం చేస్తున్నావా మగాయని నువ్వు పట్టుకోవా అంటాం. అదే రకంగా మొల్ల మహాకవిత్వం చెబుతోంది, ముందు భూమి నువ్వు కదలకు అని. ఏమో భూమి ఉంటుంది ఏమిటి కదలకుండా అని. భూమిని మోసే ఆదిశేషుడు ఉన్నాడు కదా, ఆదిశేషుడు అంటుంది నువ్వు భూమిని దీన్ని జాగ్రత్తగా పట్టుకో, లేదా భూమి కదిలిపోతుంది. అందుకని భూమిని జాగ్రత్తగా పట్టుకో. కాశ్యపి భట్టు ఫణీంద్ర భూవిషాస్పదులను బట్టు కూర్మమ. రాముడు శివధనుస్సును విరుస్తుంటే వచ్చినటువంటి శబ్దానికి భూమి కాదు, భూమిని మోసే ఆదిశేషుడు కూడా తట్టుకోలేడేమో అనిపించి ఎందుకైనా మంచిది భూవిషాస్పదులను బట్టు కూర్మమ, ఓ ఆది కూర్మమ. భూమిని మోసేది మరి ఆది కూర్మం కదా, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. అందుకని ఓ కూర్మావతారమా, ఎందుకైనా మంచిది నువ్వు భూమిని ఆదిశేషుడిని కలిపి పట్టుకోమంది. మూడోవాడు వచ్చాడు ఇప్పుడు. అప్పటికే ఆవిడికి నమ్మకం లేదు. రాముడి యొక్క ధనుస్సు విరగొట్టడం దెబ్బ, రాముడు బాణం అంటే అటువంటిది, రాముడు శక్తి అటువంటిది. అందుకని మళ్ళీ ఏం చేస్తుంది, రసాతల భోగి ఢులీ కులీసులన్ పృథులక బట్టు ఘృష్టి. భూమిని భోగి ఈ ఆదిశేషుణ్ణి, ఢులి ఈ కశ్యపాన్ని, తాబేలుని కలిపి పట్టుకో ఓ ఆదివరాహమా అంది. వరాహావతారంలో స్వామి భూమిని మోసాడు. అందుకని ఆదివరాహం ఈ మూడింటి కంటే గొప్పది కాబట్టి భూమిని మోసే ఆదిశేషుణ్ణి, భూమిని ఆదిశేషుణ్ణి కలిపి మోసేటువంటి ఆది కూర్మాన్ని కలిపి ఆదివరాహమా నువ్వు పట్టుకోబోయా. ఇంకా పద్యం అయిపోలేదు కాబట్టి ఇంకొకరిని తీసుకొచ్చింది. రసాతల భోగి ఢులీ కులీసులన్ పృథులగ బట్టు ఘృష్టి, ధరణి ఫణి కశ్యప పోత్రివర్గమున్ పొదువగ భట్టుడీ కరులో. ఎందుకైనా మంచిది అష్టదిగ్గజాలారా, మీరు భూమిని మోస్తున్న ఆదిశేషుణ్ణి, భూమిని ఆదిశేషుణ్ణి కలిపి మోస్తున్న ఆది కూర్మాన్ని, భూమిని ఆదిశేషుణ్ణి ఆది కూర్మాన్ని కలిపి మోస్తున్నటువంటి ఆదివరాకాన్ని కలిపి పట్టుకోండి. మీరు 8 మంది ఉన్నారు కదా, 8 ఏనుగులు కదా, మీరందరూ కలిపి పట్టుకోండి. అమ్మా ఇంత హడావిడి ఎందుకు అంటే, భూవరుడు ఈశుని చాపమెక్కిడున్. రామచంద్రమూర్తి శివధనుస్సుని ఎక్కువ పెడుతున్నాడు అని చెప్పిందండి. అది శివధనుర్భంగ ఘట్టం. అంత బలమైన శక్తి కలిగినవాడు రాముడు అంటే, అంత బలమైన శక్తి కలిగినవాడు. దాన్నే అదే శివధనుర్భంగాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో వర్ణిస్తాడు. మనం బాలగంగాధర తిలక్ కవిత్వం చెప్పుకున్నాం, అలాగే మొల్ల కవిత్వం చెప్పుకున్నాం. తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం అందించినటువంటి మహానుభావుడు ఆయన. ఇదే శివధనుర్భంగాన్ని, సీతా కళ్యాణాన్ని ఎలా వర్ణించాడంటే, నిష్ఠావర్షదమోఘమేఘపటలి నిర్గచ్చదుజ్యోతితస్ఫేష్ఠేరం మదమాలిక యుగపదుజృంభన్ మఖాఘోర బంహిష్ఠస్ఫూర్జతుషండమం పండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రాహిష్టంబై ఒక రావమంతట చెలంగెన్ భిన్న చాపంబునన్. నిష్ఠావర్షదమోఘమేఘపటలి. రేపు ఆషాఢమాసం దాటి శ్రావణ మాసం వచ్చిందనుకోండి, నల్లటి మేఘాలు ఆకాశంలో కమ్ముకుంటాయి బాగా. ఆ మేఘాలన్నీ కమ్ముకున్నప్పుడు ఉరుములు ఉరుముతాయి, పిడుగులు కూడా పడతాయి. ఇప్పుడైతే పిడుగులు పలానా చోట పడతాయని మనకి SMS మెసేజ్లు కూడా వచ్చేస్తున్నాయి.
అంచేత పిడుగులు పడతాయి, ఉరుములు మురుగుతాయి. అందుకని మేఘాలు బాగా కమ్ముకున్నప్పుడు, మెరుపులు బాగా మెరుస్తున్నప్పుడు, ఉరుములు బాగా ఉరుముతున్నప్పుడు పిడుగులు ఒక్కసారిగా పడితే ఆ శబ్దం ఎలా ఉంటుందో, రాముడు శివధనుస్సు విరుస్తుంటే శబ్దం అలా ఉందట. నిష్ఠావర్షదమోఘమేఘపటలి నిర్గచ్చత్. నిష్ఠగా వర్షిస్తున్నటువంటి ఎడతెరిపి లేని ధారల్లాగా మేఘాలు వర్షిస్తూ ఉంటే, ఉద్యోతిత స్ఫేష్ఠే ఎరమ్మదమాలిక. ఎరమ్మదం అంటే మెరుపు తీగ. అలా వరుసగా మెరుపు తీగ చమక్ 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 అని మెరుస్తూ ఉంటే ఆ మెరుపుల పరంపరలతో చూస్తున్న వాళ్ళకి ఉన్న కళ్ళు కూడా పోతాయేమో అనిపిస్తూ ఉంటే, ఆ విద్యుత్ పుంజాల మెరుపులు ఎలా ఉంటాయో శివధనుస్సు విరుస్తుంటే మెరుపులు అలా ఉన్నాయట, ఎక్కువ పెడుతూ ఉంటాను. స్ఫూర్జధుషండ మండిత. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఆ మెరుపు తీగ రూపంలో ప్రయోగిస్తూ ఉంటే కొన్ని వేల వజ్రాయుధాలు ఒకేసారి ప్రయోగింపబడితే ఆ దెబ్బ ఎలా ఉంటుందో రామచంద్రమూర్తి శివధనుస్సు ఎక్కువ పెట్టినప్పుడు వచ్చినటువంటి శబ్దం అలా ఉందిట. రవాహీన క్రియాప్రోడి. బ్రహ్మాండమైన శబ్దం వస్తే అది ద్రాహిష్టంబై, ఒక దీర్ఘమైన శబ్దం వచ్చిందిట. ఒక రావమంతట చెలంగెన్ భిన్న చాపంబునన్. విరిగిన చాపం నుంచి అంత బ్రహ్మాండమైన శబ్దం వచ్చింది అన్నాడు. అంతటి ధ్వని చేయించగలిగిన శివధనుర్భంగం చెయ్యగలిగాడు కాబట్టి రామచంద్రమూర్తి వనవాసం చేయగలిగాడు. ఆ వనవాసంలో కూడా చెక్కు చెదరకుండా చేశాడు వనవాసం. ఎలాగా? ఈయన వనవాసానికి వెళ్ళిన 2 నెలలకి భరతుడు వచ్చేసాడు అక్కడికి, సైన్యంతో సహా వచ్చాడు. ఒక రావమంతట చెలంగెన్ భిన్న చాపంబునన్. ఆ విల్లు విరిగినప్పుడు అంతటి శబ్దం వచ్చిందట. ఇంతమంది కవులు ఇంత గంభీరంగా వర్ణిస్తే శివధనుర్భంగం ఎలా జరిగిందో జంజాల పాపయ్య శాస్త్రి గారు 4 తేలికైన మాటల్లో మనకందరికీ అర్థమయ్యేలా వర్ణించాడు. 4 తేలికైన మాటలు ఒక్కొక్క కవి ఒక్కో రకంగా చెబుతాడు. మొల్ల పద్యంలో మనం చూసాం, ఊహ చాలా గొప్పది. భూమిని పట్టుకో, ఆదిశేషుడిని పట్టుకో, ఆది కూర్మాన్ని పట్టుకో, ఆది వరాహాన్ని పట్టుకోవడంలో భావుకత అంటారు. ఊహ చాలా గొప్పది. విశ్వనాథ వారి పద్యంలో శబ్ద ప్రౌఢి చాలా గొప్పది. కరుణశ్రీ గారి పద్యాలు ఎలా ఉంటాయంటే చాలా సూక్ష్మంగా ద్రాక్షపాకంలా ఉంటాయి. ద్రాక్షపాకం అంటే ద్రాక్ష పండు నోట్లో వేసుకున్నాం, ఇంకేం అక్కలా, గింజ ఉంటే ఉమ్ముతాం. ఇప్పుడు పైగా సీడ్లెస్ వచ్చాయి. సీడ్లెస్ ఫర్ ది మైండ్లెస్ అని సీడ్లెస్ కూడా వచ్చాయి. ఇప్పుడు సీడ్లెస్ అంటే మైండ్లెస్ ఇంకా. అందుకని విత్తనం కూడా లేదనుకోండి, ఇంకేముంది, నోట్లో వేసుకుని తగులుతూ ఉండడమే. పద్యాలు అలా ఉంటాయి. కొన్ని విత్తనాలు కూడా లేచి మళ్ళీ బయటికి ఊసే పని కూడా లేకుండా హాయిగా అలా ఆస్వాదించవచ్చు. ద్రాక్షపాకంలో ఉంటాయి కొన్ని పద్యాలు. ఆయన మళ్ళీ ఎక్కడ గాంభీర్యం లోటు లేకుండా రాశాడు. శివధనుర్భంగం ఎలా జరిగిందంటే, పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే గుభిల్లుమనే గుండె రుపులకు జల్లుమనెను జనకీ దేహము ఒక నిమేషమునంది. నయము జయమును భయము విస్మయము గదురా. నయము జయమును భయము విస్మయము గదురా అని 4 మాటలు చెప్పాడు. పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే గుభిల్లుమనే గుండె రుపులకు జల్లుమనెను జనకీ దేహము ఒక నిమేషమునంది. నయము జయమును భయము విస్మయము గదురా. దీన్ని క్రమాలంకారం అంటారు భాషలో. పైన 4 విషయాలు చెప్పి దానికి సంబంధించిన 4 మాటల కింద వరుసగా చెప్పి దాన్ని దీనికి, దీన్ని దానికి, దాన్ని దీనికి అన్వయించుకోండి మీరు సరిగ్గా అని చెప్పడం అన్నమాట. అంచేత హైదరాబాదు, అమరావతి, బొంబాయి, అహ్మదాబాద్ అనేటువంటివి వరుసగా తెలంగాణకి, ఆంధ్రాకి, మహారాష్ట్రకి, గుజరాత్కి రాజధానులు అని చెప్పడం అన్నమాట. ముందు రాష్ట్రాల పేర్లు చెప్పేసి తర్వాత రాజధానుల పేర్లు వరుసగా ఏ వరుసలో చెప్పామో ఆ వరుసలో చెప్పాలి. హైదరాబాద్ తెలంగాణ అన్న చోట కింద మొదటి వరుసలో హైదరాబాద్ ఉండాలి. ఇక్కడ ఆంధ్ర అనగానే అమరావతి ఉండాలి రెండోది కింద. తర్వాత బొంబాయి అన్నాం కాబట్టి అది మహారాష్ట్రకి రాజధాని కాబట్టి మహారాష్ట్ర అని ఉండాలి. తర్వాత అహ్మదాబాద్ అన్నాం కాబట్టి కింద గుజరాత్ ఉండాలి. దీన్ని క్రమాలంకారం అంటారు. ఇంగ్లీష్లో రెస్పెక్టివ్లీ అంటారు దీన్ని. కొన్ని జెండాల పేర్లు వరుసగా చెప్పి తర్వాత దేశాల పేర్లు చెబితే జెండాల పేర్లు ఏ వరుసలో ఉన్నాయో ఆ వరుసలోనే దేశాల పేర్లు ఉండాలి. లేదా చదువుకునే విద్యార్థికి తికమకైపోతుంది. ఈ అలంకారం మనకి సాహిత్యంలో చాలా ప్రసిద్ధం. అది ఇక్కడ వాడాడు ఆయన. పెళ్ళుమనే విల్లు, విల్లు పెళ్ళుమందిట, గంటలు గల్లుమన్నాయిట, చూస్తున్న రాజుల గుండెలు గుభిల్లుమన్నాయిట, సీతాదేవి దేహం జల్లుమందిట. అంతే. విల్లు, పెళ్ళు, గుభిల్లు, గల్లు,
జల్లు అని 4 మాటల్లో మొత్తం శివధనుర్భంగం అంతా చెప్పేశాడు ఆయన. అసలు కవిత్వం యొక్క లోతులను పట్టుకుని తేలిగ్గా చెప్పడం అంటే ఇది. విల్లు పెళ్ళుమని విరిగిందంటాం కదా మనం మామూలుగా, అదే లెక్క. గంటలు గల్లుమన్నాయి, గల్లు 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 అని ఎవరైనా చూశారా ఏమిటి? ఆ శబ్దం అంతే. ఆ శబ్దానికి అలా వాడతారు ఇక్కడ. వేడి నీళ్ళు సలసలా కాగుతున్నాయి నీళ్లు అంటారు. పొట్ట మాడిపోతుంటే మలమల మాడిపోతుంది. ఈ మలమల అంటే ఎవరో అర్థం చెప్పలేరు, దానికి అది వాడతారంతే. వేడి నీళ్లు మలమల కాగుతున్నాయి అనకూడదు, పొట్ట సలసలా మాడుతుంది అనకూడదు. పొట్ట మాడడానికి మలమల, వేడి నీళ్లు కాగడానికి సలసల, నీళ్లు ప్రవహించడానికి జలజల లేదా గలగల. వీటినే నుడికారాలు అంటారు. ఆ నుడికారాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు జంట పదాల్లో ఉంటాయి. వాటిని విడదీయలేం మనం, వాటిని విడదీయలేం అంతే లెక్క. ఆ విడదీయలేని పదాలు గ్రహించుకుని భాషలో అలాగే వాడితే అవి చాలా అందంగా ఉంటాయి, పద్ధతిగా ఉంటాయి. అందుకని అటువంటి వాటి ఇక్కడ విల్లు పెళ్ళు మంది. వెంటనే గంటలు గల్లుమన్నాయి, గంటలన్నీ మోగాయి వెంటనే. అక్కడ అందరూ గంటలు కొట్టారు, జై జయధ్వానాలు అన్నమాట. గుభిల్లుమనే గుండె రూపులకు అక్కడ రాజులు ఉన్నారని చాలామంది క్షత్రియపుత్రులు. వాళ్ళకి గుండె గుభిల్లు మంది. ఎందుకని? మనం ఎవరూ చేయలేని పని 13 ఏళ్ల కుర్రాడు చేయడం ఏమిటి అని ఒకటి అసూయ, ద్వేషం, ఆ పైన అహంకారంతో కోపం అన్నీ వచ్చాయి. సరిగ్గా ఈ రాజులకు కలిగినటువంటి అసూయ, కోపం ఉందే, దీన్నే ఇదే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సీతాస్వయంవరాన్ని వర్ణిస్తూ ఆయన ఆనాటి స్వాతంత్ర్యోద్యమానికి అనుకూలంగా రచించాడు. అప్పుడు ఈయన సీతాస్వయంవరం ఘట్టాలు రాసినప్పుడు మనకి ఫ్రీడమ్ మూమెంట్ నడుస్తోంది. 1940 కంటే ముందు రాశాడు ఆయన. అందుకని 47 వరకు మరి ఉద్యమాలు బ్రహ్మాండంగా నడిచాయి కదా. అప్పుడు మనం నల్లవాళ్ళు అనేవారు, మన తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అనేవారు, బ్లాక్స్ అనేవారు. మనం అంతా బ్లాక్గా ఏముండేవి కూడా. మనలో ఎర్రవాళ్ళు తెల్లవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మనకు మోకమ్మడిగా ఓ పేరెట్టేశారు, బ్లాక్స్ అంటూ. అందుకని మనం నల్లవాళ్ళు అనేవారు, వాళ్ళని తెల్లవాళ్ళు అన్నారు. అందుకని తెల్లవాడు మాకొద్ది తెల్లదొరతనము అనే పాటలన్నీ వచ్చాయి. అందుకని ఆయన అప్పట్లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న యువకులను ఉత్తేజపరచడం కోసం ఇదే సీతాస్వయంవరాన్ని ఉద్దేశంగా తీసుకుని ఇంకా మంచిగా రాశాడు ఆయన. చెల్లరే విల్లు విరుచునే నల్లవాడు 10-16 ఎల రాచబడుచువాడు, సిగ్గంచు లేచి గర్జించినారు కనులు కుట్టిన తెల్ల మొగాలవారు అన్నాడు ఆయన. సీతాస్వయంవరం వర్ణిస్తూ స్వాతంత్రోద్యమంలో యువకులను బాగా రెచ్చగొట్టాడు. మిమ్మల్ని చూసి తెల్లవాళ్ళు అసూయపడతారు అబ్బాయి, అయినా మీరు ఉద్యమం మానకండి అని చెప్పడానికి ఏమన్నాడంటే చెల్లరే విల్లు విరుచునే నల్లవాడు. అక్కడ రాముడు నల్లగా ఉంటాడు కదా, మరి నీలమేఘశ్యాముడు కదా. అందుకని అక్కడ తెల్లగా ఉన్న రాజులందరూ కోపాలు వచ్చాడు. మనం తెల్లగా ఎర్రగా బుర్రగా ఉన్నాం, మనం విరవలేకపోయాం, ఈ నల్లవాడు కూడా విలవడం ఏమిటి, అందున కుర్రాడు 13-14 ఏళ్ళు కూడా లేదు అని చెల్లరే విల్లు విరుచునే నల్లవాడు 10-16 ఎల రాచపడుచువాడు. నిండా 16 ఏళ్ళు కూడా లేవు, 13-14 అంటున్నారు. మనం ఇక్కడేమో 50 ఏళ్ల వాళ్ళం 60 ఏళ్ల వాళ్ళం కూర్చున్నాం. అప్పట్లో రాజుల స్వయంవరాలు అలాగే ఉండేవి. ఈ 60 ఏళ్ళు అయినా 13 ఏళ్ళ అమ్మాయి కోసం వెళ్ళిపోయేవాడు. అదంతే, ఆ రోజులు అటువంటివి. పైగా ఏమన్నా అంటే ఒక్కోసారి మనవడ కోసమో కొడుకు కోసమో కూడా స్వయంవరానికి వెళ్ళేవారు. ఈ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం కోసం తీసుకెడుతున్నాను అనేవారు. అది దాన్ని వీర్యశుల్క స్వయంవరం అంటారు, చెల్లేది. అలాగా మనం ఇంత పెద్దవాళ్ళం ఇక్కడ ఉండగా 13 ఏళ్ళు 16 ఏళ్ళు వయస్సు కూడా లేనటువంటి కుర్రాడు విల్లు విరవడమా అని సిగ్గంచు లేచి గర్జించినారు. మనం ఇంతమంది ఉండగా ఇది సాగనిస్తామా, ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని అందరూ జనక మహారాజు మీద దండెత్తారట. జనక మహారాజు మహాయోగి. ఎటువంటి యోగి అనేవాడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే, యోగి అంటే జోగి కాదు, యోగి అంటే చేతకానివాడు కాదు, అనవసరంగా కల్పించుకుంటే పుచ్చి ఎగిరిపోతుంది, అనుమానం లేదు, వాడినే యోగి అంటారు. శ్రీకృష్ణుడు మహాయోగి అంతే కదా. ఆయన మించిన యోగి ఎవరు? ఆయన యుద్ధంలో కల్పించుకోలేదు, సంధి కోసమే ప్రయత్నం చేశాడు. కానీ సారథ్యం వహించాడు 18 రోజులు కూడా. నిజంగానే పుచ్చి ఎగిరిపోయింది. భీష్ముడిని చంపే ఉపాయం చెప్పింది ఆయనే, ద్రోణాచార్యుని చంపే ఉపాయం చెప్పింది ఆయనే, కర్ణుడి దగ్గరుండి శుభ్రంగా పైకి పంపించేసింది ఆయనే, దుర్యోధనుడు తొళ్ళబగల కొట్టే ఉపాయం చెప్పింది కూడా ఆయన. ఈ ఉపాయాలు ఏవీ లేకపోతే వాళ్ళ నలుగురు ఎప్పటికీ బతుకుండేవారు, ఇక్కడ కూర్చునేవారు ఎదురుగా వచ్చి. మరి ఈ పని అంతా చేసింది కృష్ణుడేగా. మరి యోగి అయిన వాడు ఎలా చేస్తారని, యోగి అంటే అర్థం ఏంటంటే అనవసరంగా కల్పించుకుంటే ఇక మళ్ళీ కల్పించుకునే అవసరం ఉండదు, ఇంకా సఫా అంతే లెక్క. వాడి చేతికి ఏమీ మట్టి అంటారు.
అంచేతను మనం కూడా జీవితంలో యోగుల్లాగే ఉండే, ప్రతి చిన్నదానికి మాట్లాడడం, ప్రతి చిన్నదానికి గొడవ పడడం, ప్రతి చిన్నది పెట్టేసుకోవడం మనసులో పెట్టుకోకూడదండి. ఒక్కసారి మనస్సులోకి ఆ సమస్య ప్రవేశించింది అంటే ఒకరోజు ఆలోచిస్తావో 2 రోజులు ఆలోచిస్తావో, ఆలోచించి దాన్ని పరిష్కారం చేసి మళ్ళీ వదిలేసి ఇంక మాట్లాడక, వెంటనే టేక్ ఇట్ అండ్ లీవ్ ఇట్, తీసుకో, చేసి వదిలేయి. మనలో చాలామంది జీవితంలో ఎక్కడ దెబ్బతింటామంటే చేసేస్తామండి, వదలమండి, లోపల పెట్టుకుంటా ఉండదండి. మొన్న ఒకడు కొట్టానరా దెబ్బ, మంచినీళ్ళు అడిగితే వీడు కొట్టి 3 నెలలు అయింది, ఇప్పుడు ఎందుకు ఈ గొడవ? ఇది ఎవడో పోలీసు ఆయన వింటాడు, దీన్ని రికార్డు చేస్తాడు, వాడిని ఎవడ కొట్టాడో ఎంతవరకు బయటపడలే, వీడియో కొట్టాడు అనమాట, తీసుకెళ్ళి మూసేస్తాడు వీడిని. దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు. నువ్వు కొట్టినవాడు కొట్టినట్టు ఊరుకోవచ్చు కదా, మళ్ళీ ప్రకటన ఎందుకు ఇక్కడ? మళ్ళీ లేవలేదు, మంచినీళ్ళు అడగలేదు. దీన్నే చిత్తం అంటారండి, స్టోర్ రూమ్. మనం చేసిన మంచి చెడ్డ అన్ని పనులు ధర్మాధర్మాలన్నీ మనం మనసులో బాగా జ్ఞాపకం పెట్టుకుని బాగా తొక్కి బాగా లోపల పెట్టుకుని అస్తమాను చెబుతూ ఉంటాం, అవే మళ్ళీ అనుభవించాలి మనం. నువ్వు జ్ఞాపకం పెట్టుకోకపోతే ఏది అనుభవించాల్సిన అవసరం లేదు, పాపం కానీ పుణ్యం కానీ. నువ్వు ఏ క్షేత్రానికి వెళ్ళక్కల్లా, ఏ తీర్థంలోనూ మునగక్కల్లా, చేసిన పని చేసినట్టు మర్చిపో, గొడవ లేదు, వెంటనే మోక్షం ఖాయం. మంచి అయినా సరే చెడ్డ అయినా సరే ఏది వదలం, మంచి కూడా వదలమండి. మనం ఎవరికో 10,000 దానం ఇచ్చామనుకోండి, 10,000 మందికి చెబుతాం రూపాయికి ఒకటి చొప్పున. ఎంత ప్రకటనో, ఇంకా మామూలు ప్రకటన కాదు ఇది. దీనికి మళ్ళీ 25,000 ఖర్చు పెట్టి పేపర్లో వేయిస్తాడు ప్రకటన. లేకపోతే ఇంటికి వచ్చి ఆయన అడిగాడు రా బాగుండదని ఇచ్చాను, ఈయన అడగలేదుగా నేను చెప్పమని. ఆయన అడిగాడు, నువ్వు ఇచ్చావు, ఈయన అడగలేదు కదా, వచ్చిన ఆయన ఎందుకు చెబుతున్నావు నువ్వు ఇక్కడ? అప్పుడేమవ్వాలి? దీన్ని అనుభవించాలి. ఇలాగే ఏదైనా తప్పు చేసినా కూడా ఘోరమైన నేరమైనా చెప్పేస్తాం ఎక్కడొక్కడ, దాన్ని అనుభవించాలి. ఈ రెండింటినీ ఎవరికీ చెప్పడం కాదండి, మర్చిపోవాలి ముందు, అసలు తీసి పారేయాలి ఎక్కడెక్కడ. శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు అంటే 18 రోజులకు ముందు యుద్ధం గురించి మాట్లాడలేదు, 18వ రోజు అయిపోయాక కూడా యుద్ధం గురించి మాట్లాడలేదు. 18 రోజులు అయిపోయాక 19వ రోజున పొద్దున్నే సరదాగా అర్జునుడు అన్నట్ట, బావా ఓసారి రథంలో అలా వెళ్ళొద్దాం, ఈ రథంలోనే కదా మనం 18 రోజులు యుద్ధం చేసి భీష్మ ద్రోణ కృపాది ధన్విని కరాభీలంబు అందరినీ చంపాం కదా, సరదాగా ఈ రథంలో వెళ్ళొద్దామంటే కృష్ణుడు అన్నట్ట, వద్దు, మరి ఏదైనా ఆర్టీసీ బస్సులో పెడదాం, మహిళలకి ఫ్రీ కూడా ఇచ్చారు ఈ మధ్యన. ఎందుకు వచ్చిన గొడవ? మీ ఆవిడ్ని మా ఆవిడ్ని అందరిని తీసి 16,000 మంది ఎక్కిన శుభ్రంగా తెలంగాణ ప్రభుత్వం వారు ఫ్రీగా వదిలేశారు. ఈ ఉచిత పథకాల వల్ల జరిగే నష్టం ఏంటంటే మనుషుల మనస్తత్వాలు బాగా మారిపోతాయి. అందుకే ఏది ఉచితంగా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. అసలు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఉచితంగా బస్సు ఎక్కమని చెప్పండి, అదే లెక్క. ఎప్పుడైనా సరే మేము ఎక్కమని చెప్పండి, అది ఎక్కక్కర్లేదు, మనం ఉన్న డబ్బులు ఇచ్చి ఎక్కుతాం. ఆత్మాభిమానానికి పేరు మోసిన గడ్డ కదా మరి, మాటిమాటికి చెప్తారు కదా ఆత్మాభిమానం. ఏమైంది? ఆత్మాభిమానం అంటే ఉచితంగా తీసుకోకూడదు, అసలు నువ్వే ఇవ్వడానికని చెప్పాలి. పైగా వీటి వల్ల ఖజానాకి ఎంత నష్టమో తెలుసా? 1,000 కోట్ల నష్టం అండి, 1,000 కోట్లు. ఎవరు ఏమీ అభివృద్ధి చేయలేరు. ఇంకా ఈ పార్టీ కదా ఆ పార్టీ కదా, ఏ పార్టీ వచ్చిన వాళ్ళు వీళ్ళని మించిన వాగ్దానాలు చేస్తారు. రేపు వీళ్ళు వచ్చాక ఏం చేస్తారో తెలియదు. ఇంకా అంతకుమించి వస్తున్నా. ఆయన 15,000 ఇస్తే మేము 30,000 ఇస్తాం, ఇస్తావు, డబ్బులు ఎక్కడ నుంచి తెస్తావు? అందుకే పరిపాలన ప్రాజెక్టులు మొత్తం అన్నీ సతికిల పడుతున్నాయి. గమనించండి, ప్రజల్లో ఒక ఆధ్యాత్మిక చైతన్యం కాదండి, రాజకీయ చైతన్యం కూడా రావాలి. మమ్మల్ని సరిగ్గా పరిపాలించండి చాలు నాయన, మాకేం ఉచితంగా ఇవ్వద్దని చెప్పగలగాలి ఖచ్చితంగా. సరిగ్గా పరిపాలించండి, అవినీతి లేకుండా. ఇప్పుడు నేను వస్తూ మా శిష్యుడు చెబుతుంటే విన్నాను, ఆయన కాంట్రాక్టులు చేస్తున్నాడు మొత్తం కేరళలో, తమిళనాడులో, యూపీలో, ఎక్కడో అస్సాంలో కూడా చేస్తున్నాడు. మొత్తం కరప్షన్ ఏమాత్రం లేనటువంటి రాష్ట్రం కేరళ అని చెప్పాడు. నేను బహిరంగంగా ప్రభుత్వాన్ని మొహమాటం లేకుండా ప్రశంసిస్తున్నాను. అనుమానం వల్ల ఎక్కడ 1 రూపాయి అవినీతి లేదని చెప్పాడు. చెప్పిన పెద్ద మనిషి ఇక్కడే ఉన్నాడు. నాకేమి ఫలానా పార్టీతో మిత్రత్వం, ఫలానా పార్టీతో శత్రుత్వం లేవండి, అనుభవించిన వాడు చెబుతున్నాడు. ఇక్కడ ఏమీ ఎక్కడ కరప్షన్ లేదండి. పని సరిగ్గా జరగకపోతే మాత్రం అడుగుతారండి, కదా తిప్పలు పెట్టేస్తే. మరి అడుగుతారు, మరి తిప్పలు పెట్టాలి. వేసిన రోడ్డు సరిగ్గా లేకపోతే మాత్రం నిఘా గట్టిగా ఉంటుందండి, ఏడిపించేస్తారండి, అనుమతులు ఇవ్వరండి, బిల్లు శాంక్షన్ చేయరండి, సరిగ్గా వేయలేదంటారు. అందుకే అక్కడ బాగుంటాయి. కేరళ మొత్తం ఉద్యానవనాల్లో ఉంటుంది, మీరు గమనించండి. అసలు ఊరు తర్వాత ఊరే, ఖాళీ ఉండదు ఎక్కడ. ఒక ఊరు అయిందంటే ఇంకో ఊరు మొదలైపోతుంది అక్కడ. ఈ ఊరిలో ఇది చివరి ఇల్లు, వెంటనే పక్కనే మొదటి ఇల్లు, ఇంకో ఊరు. బోర్డే మధ్యలో ఊరికే పేరు, అది రామాపురం, ఇది కృష్ణాపురం, అంతే బోర్డు. ఎందుకని? ఏ ప్రభుత్వమైనా ఉండి పార్టీలతో నిమిత్తం లేదు, అవినీతి లేదు. లేని దాన్ని లేనట్టే మెచ్చుకోవాలి మనం. ఇక్కడ మన ఐడియాలు, మన ఆలోచనలకి, మన పార్టీల అభిమానాలకి వాస్తవానికి సంబంధం లేదండి. వాస్తవమే.
కానీ ఈ ఉచిత పథకాల జబ్బు ఉంది, ఇది మొత్తం అన్నిటికీ వ్యాపిస్తుంది. ఇది మొత్తం దేశం అంతటికి అంటువ్యాధిలాగా మొత్తం దేశం అడుక్కు తింటుందండి. అందరం చాలా బాధ్యతగా ఆలోచించాలి. రామరాజ్యంలో ఒక్కటి కూడా ఉచితంగా లేదమ్మా, అవినీతి కూడా లేదు. ఖచ్చితంగా వాల్మీకి రామాయణంలో ఉన్నమాట ఏది రాముడు ఉచితంగా ఇవ్వాల. పైగా పెద్దగా పేరుకో ప్రచారంలో ఉన్న గొప్ప కథ ఏంటో తెలుసా? రాముడు 14 ఏళ్ళు భరతుడికి అప్పగించాడు కదా. భరతుడికి పాపం పరిపాలన ఇష్టం లేదు, తెలియక కాదు, ఇష్టం లేదు ఆయనకి. ఆ పాదుకుల సింహాసనం మీద పెట్టి మన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు కదా, రామరాజ్యమైన జనమే కదా, మొత్తం అందరూ ట్యాక్సీలు ఎగ్గొట్టేశారు. ఎవడో కట్ల, భరతుడు లోకు కట్టి. రాముడు అయితే వాయించి బారేస్తాడు. ఇందాక శివధనుస్సు ఎత్తినట్టే ఉంటుంది లెక్క. మరి భరతుడు పాపం మెత్తన మనిషి. పైగా నాకెందుకు రాజ్యం అనే వైరాగ్యంలో ఉన్నవాడు ఎప్పుడు రాజకీయాల్లో ఉండకూడదు. వైరాగ్యం ఉంటే వెళ్ళి తపస్సు చేసుకో, రాజుగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి రాజు అంటే. భరతుడు పాపం మామూలుగా ఎవరి దగ్గర పనులు ఎవరో కడుపులే ఏమనకండి, మా అన్నగారు వచ్చాక చూసుకుంటారు. 14 ఏళ్ల తర్వాత రాముడు వచ్చాడు. అబ్బాయి ఖజానాలో ఏముంది అన్నాడు. 10,000 కోట్లు అప్పు ఉందని చెప్పాడు. మరి ఉండకేమవుతుంది? అక్కడ ఉచిత పథకాలే, ఎవడో కట్టలేదు పనులు. బాగా ప్రచారంలో ఉన్న కథ ఇది రామరాజ్యం గురించి. వెంటనే రాముడికి ఆశ్చర్యమైంది. 14,000 కోట్లు అప్పు ఉందంటున్నాడు, ఏం నడపాలి ఇక్కడ? ఇది ఏదో ఆయనే నడుపుకుంటేనేం మనం 14 ఏళ్ళు వనవాసానికి పోదాం, ఎందుకు వచ్చింది అని అనుకుని ఎలాగా అంటే హనుమంతుడిని అడిగట్ట, నేను చూసుకుంటానులేండి, ఓ పని చేయండి, రాముడు కొత్తగా రాజు అయ్యాడు కదా, ప్రజలందరూ ఏమైనా కానుకలు ఇస్తే బాగుంటుందని ఓ చాటింపు వేయించండి. మీరు చెప్తే బాగుండదులండి, మేము చెప్తాం, చాటింపు వేయించండి. ఆ చాటింపు ఏంటంటే కొంచెం నేను గుమ్మడికాయ పెడతాను ఒక త్రాసులో, ఆ గుమ్మడికాయ ఎంత ఉందో అంత ఇమ్మనండి. గుమ్మడికాయ కూడా కాదండి, చిన్న యాపిల్ పండు లాంటిదో జామ పండు పెడతానండి. ఆ జామ పండు ఎంత ఉందో అంత బంగారం ఇమ్మనండి చాలు, ఇంకేం అక్కర్లేదన్నారు. జామ పండు అంత బంగారమే కదా, మన వాళ్ళు 14 ఏళ్ళు పనులు ఎగ్గొట్టి బ్రహ్మాండంగా జామ పండు ఏం కర్మ, గుమ్మడికాయ అంత బంగారం సంపాదించారు. ఇచ్చేచ్చలే జామ పండే కదా అని వీళ్ళకి తెలియదు. ఆ జామ పండులో ఆంజనేయ స్వామి ఉన్నాడు. హనుమంతుడా మధ్యాక హనుమత్ జామ్, ట్రాఫిక్ జామ్ లాగా హనుమత్ జామ్ అయింది అక్కడ. జామ పండు అక్కడ పెట్టారు. వీడు బంగారం వేస్తున్నాడు, 10 కేజీలు వేసిన తోకట్లా, ఎందుకంటే వీడు ఎగ్గొట్టిన పన్ను 10 కేజీలు బంగారం. సరిగ్గా హనుమంతుడు ధర్మనిష్టతో కూర్చుని రామనామం జపిస్తూ ఎవడెవడు ఎంత పన్ను కట్టాలో అంత పన్ను జామ పండు రూపంలో కట్టించి పారేశాడు మొత్తం. చివరికి జామ పండు లాగే ఉంది, కోశాగారం నిండిపోయింది మొత్తం. భరతుడు ఆశ్చర్యపోయాడు, ఓరి బాబాయ్ మళ్ళాంటి వాళ్ళని పరిపాలించకూడదులా, రామచంద్రమూర్తికి అప్పగించాలనుకున్నాడు. రాముడు పరిపాలన విషయంలో అశ్రద్ధగా ఎక్కడా లేడండి. పరిపాలకుడైన వాడు చాలా గట్టిగా ఉండాలి. ఏదో రాజకీయ శత్రుత్వాల గురించి మాట్లాడుకోవడం కాదు, ప్రజల అభివృద్ధి గురించే మాట్లాడుకోవాలి. ఎంతసేపు ఒకసారి ఎన్నికలు అయిపోయాయి అంటే ఇక రాజకీయాలు అయిపోయాయి, ఇంకా దాని గురించి మాట్లాడదు. ఎన్నికల్లో ఏదో అటు ఇటు అనుకుంటారు, సహజం అవన్నీ. ఎన్నికలు అయిపోయి ఫలితాలు ప్రకటించారంటే అందరం స్నేహితులమే. ప్రతిపక్షం వాళ్ళు నెగ్గని, మన వాళ్ళు నెగ్గని, ఏదైనా ప్రజలకు ఇష్టమైన వాళ్ళని ఎంచుకునే అధికారం ఉంది, మనం ఎలా కాదంటామండి? ఆ పార్టీ పక్షపాతాలు లేనటువంటి రాజ్యమే రామరాజ్యం. అందుకే ఆయన మీద ఆ నమ్మకం కుదిరింది. దాన్ని స్వాతంత్రోద్యమానికి ముడిపెట్టి ఈయన ఏం చెబుతున్నాడు అంటే, సిగ్గంచు లేచి గర్జించినారు కన్నుగుట్టిన తెల్లమొగాలవారు అన్నాడు. మనం ఇంతమంది ఇక్కడ ఉండగా తెల్లని వాళ్ళం నల్లని వాడు వెలవడం ఏంటంటే, మనం బ్రిటిష్ వాళ్ళం ఇంత గొప్ప వాళ్ళం ఉండగా ఇక్కడ ఈ బ్లాక్స్ అయినటువంటి ఇండియన్స్ ఏంటి గొడవ పెట్టేది అని మనకి అసూయపడి వాళ్ళు మనని ఏడిపించుకు తిన్నారు అని స్వాతంత్రోద్యమంలో ఆయన 2 సీతాస్వయంవరం స్వాతంత్రోద్యమం 2 కలిసి వచ్చేలాగా పద్యం రాశాడు. చెల్లరే విల్లు విరుచుని నల్లవాడు 10-16 ఏండ్ల ఎలా రాచబడుచువాడు, 10-16 ఏండ్ల ఎలా రాచబడుచువాడు, సిగ్గంచు లేచి గర్జించినారు కనులు గుట్టిన తెల్లమొగాలవారు. అలా సీతాస్వయంవరం జరిగిన తర్వాత సీతాదేవిని కన్యాదానం చేస్తున్నాడు జనక మహర్షి. మనమంతా శ్రద్ధగా గమనించాలి. ఊరికే ఏదో మొక్కుబడికి చెయ్యకూడదు. పెళ్ళి ఆచారాలు సంప్రదాయాలు పూర్తి హృదయపూర్వకంగా చెయ్యాలి. కన్యాదాత పిల్ల తండ్రి ఏం భావించాలంటే అల్లుడు గురించి సాక్షాత్తు ఆయన శ్రీమన్నారాయణమూర్తి అని భావించాలి, అల్లుడు అని భావించకూడదు. ఓ మనిషి వాడికి 100 కోట్ల ఆస్తి ఉంది, వీళ్ళ నాన్న ఎంత, వీళ్ళ తాత ఎంత, ఈ చెత్త అంతా ఉండకూడదు పెళ్లి పందిట్లో. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం. మన అమ్మాయి ఎవరండి? లక్ష్మీదేవి స్వరూపం. అందుకే పెళ్లి మంత్రాల్లో లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య అనిస్తారు. బ్రాహ్మణులు అంటే క్యాస్ట్ కాదు, ఇక్కడ బ్రహ్మజ్ఞాని అని అర్థం. ఇక్కడ ఏ క్యాస్ట్కైనా వర్తిస్తుంది.
మా అల్లుడిని నేను లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తున్నాను, మా అమ్మాయిని లక్ష్మీదేవిగా భావిస్తున్నాను. అందుకే మీరు గమనించండి, 60 ఏళ్ళు ఉంటాయి కన్యాదాతకి, పెళ్ళి కొడుకు 20 ఏళ్ళలో 25 ఏళ్ళు ఉంటాయి. 60 ఏళ్ళవాడు 20 ఏళ్ళవాడు కాళ్ళు గడగడ పెట్టింటే తప్పు కాదు. 20 ఏళ్ళవాడు 60 ఏళ్ళవాడు కాళ్ళు గడగాలి, కానీ 60 ఏళ్ళవాడు 20 ఏళ్ళవాడు కాళ్ళు గడగడ పెట్టండి. ఎందుకు కడుగుతారు కన్యాదానాలు ఉంటే ఆయన దేవుడుగా భావించబట్టి. అల్లుడుగా భావిస్తే కడగడం తప్పు కదండి, నమస్కారం చేయడమే తప్పు. ఆ ఒక్కసారే కాళ్ళు కడుగుతారు. మళ్ళీ తర్వాత ఈ కూతురు అల్లుడు ఎప్పుడు అత్తమావలకి దండం పెట్టాల్సిందే కదా, వాళ్ళు పెట్టరు కదా, పెట్టకూడదు ఆయుక్షణం. ఈ సంప్రదాయం ఎందుకు పెట్టారో మనకు ఆలోచిద్దాం. అల్లుడిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావించడం, అమ్మాయిని లక్ష్మీదేవిగా భావించడం, వాళ్ళ కాపురం ఎప్పుడూ విడిపోకుండా చెడిపోకుండా లక్ష్మీనారాయణులాగే సహస్ర సంవత్సరాలు శత సంవత్సరాలు కాదండి, కల్పాల తరబడి కొనసాగాలని కోరుకోవడం, అది హిందూ సంప్రదాయంలో విశేషం. అందుకే అలా కొనసాగాలంటే అమ్మాయి ఎలా ఉండాలి, అబ్బాయి ఎలా ఉండాలి, అది చెబుతున్నాడు ఇక్కడ. అప్పట్లో పాణిగ్రహణం అనేవారు వివాహాన్ని, మనం వివాహం అంటాం. ఉత్తర దేశాల్లో ఇప్పటికీ ఉత్తరాదిలో పాణిగ్రహణం కరగ్రహణం అంటారు. అంటే అమ్మాయి చేతిని అబ్బాయి చేతుల్లో పెడతారు. ఇలాగ ఇప్పటికీ మనం పాణిగ్రహణం అని ఇలా వేస్తాం. ఇక్కడ ఈ చెయ్యి చేతిలో పెట్టానే పాణిగ్రహణం అంటారు. నేను ఏదో అవధానం చేస్తుంటే అడిగారు, పాణిగ్రహణానికి చంద్రగ్రహణానికి ఏమైనా సంబంధం ఉందా అన్నారు. ఉంది నాయన, ఉంది. చంద్రగ్రహణానికి పట్టు స్నానం విడుపు స్నానం అని 2 ఉంటాయి. ఈ పాణిగ్రహణానికి పట్టుకునే స్నానమే కానీ మళ్ళీ విడిచిపెట్టే స్నానం ఉండదు ఈ జన్మకని చెప్పాను. గ్రహణం అయితే పర్వాలేదు, 2 గంటలు 3 గంటలు అయిపోయాక మళ్ళీ విడిచిపెడుతుంది. అబ్బాయి ఇది పట్టుకున్నాక ఇది విడిచిపెట్టే సమస్య లేదు ఇంకా. అందుకే మన్మధుడిని ఏమంటారంటే మన సాహిత్యంలో మీనకేతనుడు అంటారు, మకరకేతనుడు అంటారు. మన్మధుడు జెండాలు 2 జెండాలు ఉంటాడు, ఆయన కూడా పార్టీలు మారుతూ ఉంటాడు. 2 జెండాలు ఉంటాయట. ఒక జెండా మీద చేప బొమ్మ ఉంటుందట, ఇంకో జెండా మీద మొసలి బొమ్మ ఉంటుందట. మొసలి బొమ్మ ఉన్న జెండాని మన్మధుడు రథం మీద పెట్టుకుంటే, అంటే ఈ యువకులను కలిపేటువంటి మనిషి ఉన్నాడు కదా, పెద్ద మనిషి, ఈయనగా చాలా ప్రమాదకరమైన మనిషి. ఇదివరకు ఉద్యానవనాల్లో ఉండేవాడు, ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర ఉంటాడు. ఇదివరకు సరోవరాల్లో ఉండేవాడు, ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటాడు. వాడు పని ఎక్కడ జరిగితే అక్కడ ఉంటాడు. ముసలాళ్ళు ఉన్న చోటు వాడు ఎందుకు ఉంటాడు, ఏముంది కనుక. అందుకని పడుచువాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. ఈ మన్మధుడు ఉన్నాడే, ఈయనకి 2 జెండాలు ఉంటాయట. ఒకటి చేప జెండా మీనకేతనుడు, 2 మొసలి జెండా మకరకేతనుడు. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే సరదాగా అడిగారు, మన్మధుడికి 2 జెండాలు ఏంటండి, ఎంతకే ఆయన మొసలి జెండాయా చేప జెండాయా అన్నాడు. ఆడపిల్లల వల్ల బలిచేటప్పుడు చేప జెండా, సంసారం మొదలెట్టాక మొసలి జెండా అని చెప్పాను నేను. మకరం పట్టుకున్నట్టే పట్టుకుంటాడు. ఇంకా ముందు వల్ల పడేయాలి కదా, అమ్మాయిని అమ్మాయి, అందుకని చేపే కదా వల్ల పడేది, మొసలు పడదుగా. తర్వాత మకరంలాగా పట్టుకుంటే గజేంద్ర మోక్షం మకరమే, ఇంక వదలదు అది. 1000 ఏళ్ళు పోరాడాల్సింది. అదే సంసార జీవితం. అలా అవ్వకుండా ఉండాలంటే కన్యాదానం అప్పుడు చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి. ఇయం సీత మమ సుత సఖధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృణీష్వ పాణినా పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రభూత జలం తదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రభూత జలం తదా. ఆయన జనక మహారాజు అంటున్నట్ట, ఇయం సీత, ఇదిగో ఈ అమ్మాయి సీత, మమ సుత అంటున్నట్ట, మా అమ్మాయి అంటున్నట్ట. మా అమ్మాయిని చెప్పడం ఏంటండి, చెప్పాలి. ఎందుకని, భూమిలో దొరికిన అమ్మాయిని తెచ్చి పెంచుకున్నాడు ఈయన. ఎందుకంటే అవతల అల్లుడు లోకు కట్టేయచ్చు. ఏదైనా తేడా వస్తే నువ్వు మీ అమ్మా నాన్నకు పొట్ల అనాథవి బయట నుంచి వచ్చావు అనొచ్చు కదా, అనుమానం ఏముంది. అందుకని సీతా కళ్యాణం అయ్యాక వాళ్ళిద్దరూ సరదాగా మంచం మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారట. శోభన అన్నాడు, మరి సరదాలు ఉంటాయి కదా. అప్పుడు రాముడు అన్నట్ట, ఏమిటో మిథిలా నగరంలో మట్టిలోనే పుడతారట పిల్లలు, విచిత్రంగా ఉంటుంది అన్నాడు. మరి మట్టిలోంచి పుట్టింది కదా ఆవిడ, మట్టిలోనే పుడతారట పిల్లలు, విచిత్రంగా ఉంది, ఎలా ఉంటారో ఏంటో తొందరపడి చేసేసుకున్నాం అన్నట్ట. ఆవిడేమంతట, మట్టిలో పుట్టడం మంచిదే కానీ పాయసం తాగితే పిల్లలు పుడతారట నేను వింటున్నాను ఈ మధ్య అంది ఆవిడ. మరి ఇదెవరిదే కేసు అయిందే, ఈయనేమో పాయసం తాగితే పుట్టాడు ఈయన. అలా ఆవిడ ఆక్షేపిస్తే అలాగా, మట్టిలో పుట్టినా పర్వాలేదు, బంగారం పుట్టలో పుట్టినా పర్వాలేదు, పాయసం తాగితే పిల్లలు పుట్టడం టాపిక్. ముందు ఎప్పుడైనా నాగుల చెబుతికైనా పాయసం చేయాలా వద్దా అంది ఆవిడ. ఇంత సరదాగా అనుకునేవారు వాళ్ళు, ఇంత సరదాగా ఉండేవారు. అది దంపతులు బాగుండాలంటే ఇటువంటి చమత్కారాలు మధ్యలో ఉండాలి.
అప్పుడే బాగుంటుంది. శివపార్వతులైనా అంతే, పెళ్ళైన తర్వాత 10 ఏళ్ళకి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని పెట్టుకుని, అంతకంటే గొడవ వచ్చే టాపిక్ ఏముంది ఇక్కడ? అదే కదా ముఖ్యం. పెట్టుకున్నారు. ఈవిడో పార్టీ చెప్పింది, ఆయనో పార్టీ చెప్పాడు. భర్త చెప్పిన పార్టీ భార్య చెబితే భార్య ఎందుకు అవుతుంది? అవదు కదా. చెప్పిన మాట వినని వాళ్ళనే భార్య అంటారు, చెప్పిన మాట విన్నట్టు నటించేవాడిని భర్త అంటారు. పెద్ద తేడా ఉండదు. వీళ్ళు వినరు, వాళ్ళు వినరు. ఆవిడ ముందే విన్నంటుంది, వీడు ముందు నటిస్తాడు, ఓకే ఓకే అంటాడు, బయటికి వెళ్ళి జుట్టు పీకే. పాపం ఈవిడ ఏమనుకుంటుంది, మా ఆయన నేను చెప్పినట్టల్లా వినడం లేదమ్మా, చెప్పిన మాటే విన్నారు అంతే. ఆ చెప్పినట్టేం వినడం, నట్టు లేదు బోల్టు లేదు. అక్కడ బయటికి వెళ్ళి వేరే వ్యవహారాలు సాగిస్తున్నాడు, నీకు తెలియదు. ఇక్కడ ఓ సిబిఐ వాడిని ఒకటి పెట్టి తెలుస్తుంది, లేకపోతే సీసీ కెమెరా కూడా పెట్టు. ఇవన్నీ ఊరికే భార్య దగ్గర కూర్చొని కాఫీ తాగేటప్పుడు చక్కగా మాట్లాడుతుంటే అమాయకులు వాళ్ళు పాపం శ్రీరామచంద్రుడు అనుకుంటారు. వాళ్ళకేం తెలుసు? బయట మన వ్యవహారాలు మనకు ఉంటాయి. ఇక్కడ ఆడవాళ్ళు అయితే ఒకసారి కుదరదు అంటారు అంతే. ఎందుకంటే వాళ్ళ పుట్టింటి సపోర్ట్ బోర్డు ఉంది అక్కడ, అది లెక్క. అక్కడి నుంచి పట్టుకొచ్చారు బాగా, పట్టుకురాకపోతే ఏముండదు, పట్టుకొస్తే ఉంటుంది. మా అమ్మాయి ఇచ్చింది, నువ్వు ఇచ్చేది ఏంటి అంటారు. మంచిది. ఇందుకే శివపార్వతులనే ఇదే గొడవ. అందుకని వాళ్ళ మధ్యలో ఓసారి ఇలాగే ఏ పార్టీ గెలుస్తుంది అన్నట్టుగా ఓ తగాదా వచ్చేసింది. వాదించి అమ్మవారికి విసుకొచ్చి, ఊరుకోవా, అమ్మ నాన్న లేరు నువ్వు మాట్లాడమే అందుటే. నిజంగా ఆయనకు అమ్మ నాన్న లేరండి. శివుడు తల్లి ఎవరు తండ్రి ఎవరు చెప్పండి? శివుడికి తల్లి ఎవరు తండ్రి ఎవరు లేరు. మీరు వెంకటేశ్వర కళ్యాణం చేసినప్పుడు గమనించండి, తల్లిదండ్రుల పేరు చెప్పానండి. ఆయన శ్రీనివాసుడుగా ఆయన ఒకళ్ళమాత పేరు చెప్పచ్చు, మరి తండ్రి ఎవరు? అంచేది విష్ణువుకి శివుడికి తల్లిదండ్రులు ఉండరు, స్వయంభువులు. వాళ్ళు స్వయంగా పుట్టారు, తల్లిదండ్రులు ఉండరు. మామూలు రాముడికి ఉంటారు. రామకళ్యాణం జరిగితే ఖచ్చితంగా రాముడు తన దశరథ మహారాజ వర్మణఃపుత్రాయ, అజ మహారాజవర్మణః పౌత్రాయ, రఘుమహారాజవర్మణోనప్త్రే అని చెప్పాలి ఖచ్చితంగా. అలాగే సీతాదేవికి ఉంటారు, జనక మహారాజవర్మణఃపుత్రీం, కుశధ్వజ మహారాజవర్మణః పౌత్రీం. ఇలాగా తండ్రి తాత ముత్తాత 3 తరాల పేర్లు చెప్తారు. మనందరి పెళ్ళిళ్ళకి చెప్పినట్టే భద్రాచలంలో రామకళ్యాణంలో వాళ్ళ తరాలన్నీ చెబుతారు ఖచ్చితంగా. అదే సంప్రదాయం, అలా చెప్తారు. కానీ శివ కళ్యాణం మీరు చూడండి, సదాశివవర్మణోనప్త్రే, మహేశ్వర శర్మణః పౌత్రాయ, శివశర్మణః పుత్రాయ అనే లోకల్గా దేవుడు ఎవరు? రామలింగేశ్వర శర్మణే వరాయ. రామలింగేశ్వరుడు, సదాశివుడు, మహేశ్వరుడు అందరూ ఒకటే, ఆయనే, ఎవరు లేరు అక్కడ. నిజానికే శివుడికి తల్లిదండ్రులు లేరు, మరి ఆయన స్వయంభూ. అందుకని ఆవిడ కోపం వచ్చినప్పుడు మరి తేడా పడాలు వచ్చేస్తాయి కదా. అంతకుముందు మొగుడు బాగానే నచ్చుతాడు, ఇక్కడ కోపం వచ్చేసరికి వస్తాయి. అందుకని ఊరుకోవయ్యా, అమ్మా నాన్న లేరు నువ్వు మాట్లాడు. శివుడు చాలా తీవ్రంగా తీసుకోవాలి కదా, దాన్ని గొడవలు అయిపోతాయి. నన్ను అమ్మా నాన్న లేరంటావు, బాగా తీవ్రంగా తీసుకోవాలి. కానీ శివుడికి నవ్వు కదా, అందుకని ఆయన వెంటనే నవ్వేసి అన్నట్ట, ఊరుకోవమ్మా అత్తమావ లేరు నువ్వు మాట్లాడమే అన్నట్టు, గొడవ లేదు. ఆవిడ కోపం రాకపోగా నవ్వు వచ్చింది. నీకు అమ్మా నాన్న లేకపోవడం కూడా నాకు లోటేనాడు, అది అంతే అన్నట్టు ఆయన. నాకు అమ్మా నాన్న లేకపోతే నీకు అత్తమావ లేరు లోటు కదా. మా అత్తగారు ఉంది మేనాదేవి, నీకంటే అందంగా ఉంటుంది అన్నాడు. కాదనడానికి లేదు భార్య, ఎందుకంటే వాళ్ళ అమ్మ. ఆవిడ అందంగా లేకపోతే ఈవిడికి అందం ఎలా వచ్చింది? మా అత్తగారు ఉంది మేనాదేవి, నీకంటే అందంగా ఉంటుంది. మా మామగారు ఉన్నాడు హిమవంతుడు, ఆయన గుహల్లో రత్నాలు ఉంటాయి, వజ్రాలు ఉంటాయి, మాణిక్యాలు ఉంటాయి, ఆయన ఉంటాయి. మరి ఆ మాటకి ఆవిడ నవ్వుకుంది. దంపతుల మధ్యలో వస్తే ఇలాంటి చమత్కారాలతో సరిపెట్టుకోవాలి తప్ప పిటీపకాయలే పేలిపోకూడదు ఇక్కడ, దీపావళి టపాకాయలాగా. దాన్ని ఏదో ఒక నవ్వు వీరో వారో ఒక నవ్వు మాటతో సరిపెట్టు. ఆ నవ్వు మాటలు తెలవాలంటే ఇలాంటి సాహిత్యం వినాలి, నవలల నాటకాలు చదవాలి. అప్పుడు పూర్వం వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మనకి తెలిసి మనం కూడా అంతకంటే గొప్ప మాటలు ఇంకా కనిపెడతాం. ఇక్కడ అనుమానం ఏముంది? అప్పుడు సంసారం బాగుంటుంది. ఇక్కడ రోజు ఒక కొత్త మాట ఏదో భర్త నోట వినపడుతూ ఉంటే చలోక్తి ఆవిడ కూర్చొని మాట్లాడాలని అనిపిస్తుంది. ఆయన ఏదోటి చెప్తాడు రోజు అని. ఎప్పుడు పాడిందే పాడరా పాచిపళ్ళు దాసరి అని పాత మాటలు చెబుతుంటే విసుగ్గా ఉంటుంది. కొత్త తెలివి కొత్త ఆలోచనతో ఉంటేనే సంసారాలు బాగుంటాయి. విద్యార్థి జీవితమైనా అంతే, ఉద్యోగ జీవితమైనా అంతే, వ్యాపారమైనా అంతే, సంసారమైనా అంతే. ఇన్నోవేషన్ అంటారు. ఎప్పుడు కొత్తగా ఆలోచించాలి మనం. ఆ ఆలోచిస్తే కొత్త మాటలు తోస్తాయి. అందుకని ఇక్కడ చూడండి, ఈయం సీత మమ సుత. ఒకవేళ పెంపుడు కుమార్తె అయిన లోకు కట్టేస్తాడేమో. ఎప్పుడైనా తేడా వస్తే ఆ ఊరిమడికి ఇచ్చిన కట్నాలు నీకు ఇవ్వాలా, ఎంతైనా సొంత బిడ్డే అనొచ్చు కదా. అందుకని జనక మహారాజు ఏమంటున్నట్టే, మమ సుత, మా అమ్మాయి జాగ్రత్త చూసుకో. నాకు పెంపుడు పిల్ల సొంత పిల్ల తేడాలు ఉండవు ఇక్కడ. నాకు మా సీతే ఎక్కువ, ఎందుకంటే ఆవిడ దొరికాకే వీళ్ళు పుట్టారు. సీత ముందు పుట్టింది కదా, ఆవిడ దొరికాకే వీళ్ళు పుట్టారు. అందుకని వీళ్ళు ఎలా పుట్టారంటే ఆవిడ దొరకడం వల్లే. ఒక్కొక్కరు చూడండి పాపం పిల్లలు లేక పసిపిల్లల్ని పెంచుకుంటారు.
రోజుల పిల్లల్ని పెంచుకోవాలంటే పెంచుకునేవాళ్ళు. ఎప్పుడు 10 ఏళ్ళు వచ్చాక 20 ఏళ్ళు వచ్చాక ఇంక పెంచడం ఏంటి? ఆ రోజుల పిల్లల్ని ఒక ఏడాది లోపు దాటకుండా పెంచుకుంటే పిల్లలు లేని వాళ్ళు చక్కగా కలిసిపోతారు, ఇబ్బంది లేదు. పైగా అందులో ఒక గొప్ప సౌకర్యం ఏమిటంటే ఆ ఏడాది లోపు పిల్లల్ని పెంచుకుంటేనే ఆశ్చర్యకరంగా ఇంకొక ఏడాదికి వీళ్ళకి సంతానం కలుగుతుందండి. ఇది సైకలాజికల్ బెనిఫిట్. పిల్లలు లేకపోయినా సరే ఆవిడలో తేడా ఉండొచ్చు, ఆయనలో తేడా ఏదైనా ఉండొచ్చు. సాధారణంగా స్త్రీలలో తేడా ఉన్నప్పుడు కనుక పిల్లల్ని పెంచుకుంటే ఆ తేడా సరైపోతుందండి. ఎందుకంటే వెంటనే ఆ పెంచిన పిల్లాడి మీద మమకారం చూపిస్తారు. వాడికి సీసాతోనే పాలు తాగించినా సొంత స్తన్యాన్ని ఇచ్చినట్టే భావిస్తారు. అక్కడ దగ్గర ఒళ్ళో పడుకోబెట్టుకుని దగ్గరగా అంటే ఇచ్చినట్టే. అన్నం తినిపించినా అంతే, ఏం చేసినా అంతే. ఈ సపర్యలన్నీ సొంత పిల్లాడికి చేసినట్టే చెయ్యడం వల్ల, బాలింతరాలు ఎలా చేస్తుందో అలాగే చెయ్యడం వల్ల ఈవిడ గర్భంలో ఉండే లోపాలన్నీ సరైపోతాయి. అప్పుడు చక్కగా ఈవిడికి ఓ ఏడాదికో 2 ఏళ్ళకో సంతానం కలుగుతారు. కానీ అక్కడే జాగ్రత్త పడాలి. తర్వాత కలిగిన సొంత సంతానానికి ఈ తెచ్చుకున్నటువంటి సంతానానికి రవ్వంత తేడా చూపించినా కూడా మహానరకానికి పోతాం, అనుమానమే లేదు ఇక్కడ. అసలు ఆ పిల్లాడిని తెచ్చి పెంచుకోవడం వల్ల ఈ పిల్లాడు కలిగాడు, అనుమానమే లేదు. ఇంకా ఒక్క రవ్వ వాడిని ఎక్కువ చూడాలి. ఆ తేడా రాకూడదు. ఆ సొంతమని పరాయని ఈ భావన వల్లనే ప్రపంచ యుద్ధాలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ సంసారం సహా మొత్తం ప్రపంచమంతా యుద్ధాలన్నీ సొంతం పరాయనే భావనే. అంచేత మనలో లోపాలు పోగొట్టుకుందుకు సంతానం సహా IVF DVF అని లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదండి. కొన్ని చిన్న చిన్న ప్రక్రియలు ఉన్నాయి. మన హిందూ సంప్రదాయంలో ఓ గొప్పదనం ఏమిటంటే ఎవరింట్లోనైనా అబ్బాయి 6 నెలలకో 7 నెలలకో అడుగులు వేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారో తెలిసే అరిసెలు వండుతారు. అరిసెల మీద అడుగులే ఇస్తారు. అరిసెలు గట్టిగా ఉంటాయి, మరీ గట్టిగా ఉండవు, అడుగు వేయడానికి సరిపడగా ఉంటాయి. ఇలా గుండ్రంగా చిన్నపిల్లలు అడుగు సరిపోతుంది. ఇక్కడ అరిసెలు ఉండి ఇలా నేల మీద పెట్టి అడుగులు వేయిస్తారు. పిల్లలు లేనటువంటి స్త్రీలు వచ్చి ఆ అరిసెలు తింటారండి. అలా తింటే సంతానం కలిగిన సందర్భాలు చాలా ఉన్నాయమ్మా, నా చెవులతో నేను విన్నాను. కేవలం ఆ అరిసెలు తినడం వల్ల. ఎందుకు కలుగుతుంది? అరిసెలో ఏముందో ఏదో మనకు తెలియదు, భగవంతుని అనుగ్రహం ఉందంతే. కానీ ఇలాంటి పిల్లాడే నాకు కలగాలి, ఇలాంటి పిల్లాడే నాకు కలగాలి, ఇలాంటి పిల్లే నాకు కలగాలని ఆ తల్లి భావించింది. ఎప్పుడు యద్భావం తద్భవతి అంటుంది శాస్త్రం. మనకి ఏదన్నా కావాలి అంటే అది కావాలి 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 కావాలని పదే పదే భావించాలి. భావిస్తే తప్పకుండా కలుగుతుంది. అది భావించాలి కదా అని చెప్పేసి ఎదుటివాడి దగ్గర ₹1,00,00,000 నాకు కావాలి, ₹1,00,00,000 నాకు కావాలి, ₹1,00,00,000 నాకు కావాలని భావించామనుకో, కోటి రాకపోగా చెంచలగూడలో ఉంటావు. దానికి ఎవడా పేరు పెట్టాడు కూడా బ్రహ్మాండంగా పెట్టాడు. మనస్సు చెంచల ఉన్నవాడలా చెంచలగూడలా ఉంటాడు. నిశ్చలంగా ఉన్నవాడు ఇలాంటి చోట ఉంటాడు. వెంకటేశ్వర గుళ్ళో చెంచలంటే మనస్సు చెలించింది. వాడు ₹1,00,00,000 కూడా నీకెందుకే, నువ్వు సంపాదించుకోక. అది కావాలంటే ఇది కాదు ఇక్కడ. అలా వాడి ₹1,00,00,000 నాకు వద్దు, నేను కూడా వాళ్ళే సంపాదించుకోవాలని కోరుకోవయా. వాడు డబ్బు నీకెందుకు, వాడు సంపాదించాడు కష్టపడి, నేను కూడా అలా సంపాదించాలి అని కోరుకో, దండం పెట్టుకో. నేను కూడా వాళ్ళే సంపాదించాలి, బాగుండాలి, వాడు డబ్బు వాడుకున్నాయి, హాయిగా వాడు ఆనందంగా ఉన్నాయి, వాడితో పాటు నేను ఆనందంగా ఉంటాను, తప్పులేదు కదండి. ఈ కోరిక ఎంత బలీయంగా మనలో ఉంటే మనం వృద్ధి పొందుతాం, అలాగే అనుమానమేలా. జీతను కోరికలు విడిచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాటిని ఇతరులకు హాని కలగకుండా మనకి మేలు జరిగేలా మనం చేసుకోవచ్చు. మనతో పాటు ఇతరులకి మేలు జరిగితే మరీ మంచిది. లోక కళ్యాణం అంటారు దాన్ని, ఇబ్బంది ఏముంది. ఇది కోరుకోవలసిన విధానం. అందుకే ఏం సీత మమ సుత సగధర్మచరీతవా, ఈ సీత మా సొంత కుమార్తె, మళ్ళీ ఇంకోలా అనుకోవద్దు నువ్వు. సగధర్మచరీతవా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆధునిక కాలంలో ఆలోచించాలి. సగధర్మచారిణి అంటారు భార్యని, భర్తని సగధర్మచరుడు అంటారు. అంటే వీరి మార్గాన్ని వారు అనుసరించాలి, వారి మార్గాన్ని వీరు అనుసరించాలి. ఎవరి మార్గం అంటే ఏది ధర్మమో అది. రామచంద్రమూర్తి సంసారంలోనే ఒక ఇబ్బంది వచ్చింది. వీళ్ళ వివాహం అయిన తర్వాత 12 ఏళ్ళు కాపురం చేశారండి. 25 ఏళ్ళు ఆయన వయస్సు, ఆవిడ వయస్సు 18 ఏళ్ళు. వ్యక్తురాలు అయిన తర్వాత 13 ఏళ్లకు పంపిస్తారు కాపురానికి, అంతే కదా, చిన్నపిల్లగా పంపరు కదా. వచ్చాక కూడా ఆవిడ ఇంకా 5 ఏళ్ళు కాపురం చేసింది. తర్వాత వనవాసం వచ్చింది. వనవాసానికి రామచంద్రమూర్తి వెళుతుంటే సీతాదేవి వెళ్లాల్సిన అవసరం లేదు. కైక రాముడి వనవాసం కోరింది. లక్ష్మణుణ్ణి సీతని వెళ్ళమని వరాల్లో లేదు ఎక్కడ. భరతుడికి పట్టాభిషేకం చేయడం,
రాముడు వనవాసం చేయడం, రెండే కదా కోరింది. అందులో వెనకాల మొత్తం కంపెనీ అంతా వెళ్ళాలని ఎక్కడా లేదు, అక్కడ ఆవిడ అడగలేదు. కానీ సీతాదేవి రాముడు కంటే ముందు తయారైపోయింది కబురు తెలియగానే. అంతటి సతి, అంతటి పాతివృత్యం. అందుకే సఖధర్మచరీతవా, ధర్మ మార్గంలో నువ్వు నడిచేటప్పుడు తప్పకుండా మా అమ్మాయి నిన్ను అనుసరిస్తుంది అన్నాడు. అనుసరించిందా లేదా? ఎంత బాగా పాటించిందండి తండ్రి మాటని. మా నాన్నగారు నన్ను రామచంద్రమూర్తికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు నిన్ను తప్పనిసరిగా ఈ అమ్మాయి ప్రతి సమయంలో అనుసరిస్తుందయ్యా అన్నారు. అనుసరించిందా లేదా? ఎంత బాగా అనుసరించింది అంటే, రాముడు వెళ్ళి సీత వనవాసానికి వెళ్ళమంటోంది చిన్నమ్మ, నేను వెడుతున్నాను అని నువ్వు రమ్మని అనలేదా? ఎందుకంటాడు? ఆవిడ బాధపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఇక్కడ ఉండొచ్చు, భరతుడు బాగానే చూసుకుంటాడు, ఉండొచ్చు. కానీ ఆవిడ ఏమని తెలుసా? ఇగో నన్ను తీసుకెళ్లకుండా నువ్వు వెళ్ళకూడదు, నేను వస్తాను నీతో అంటే అక్కడికి కాస్త చెప్పాడు. బోల్డ్ సమస్యలు ఉంటాయి, అది అడవి, ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, నానా గొడవ. ఎందుకు వచ్చిందంటే, నీతో ఉంటే నాకు అడవైనా సరే అయోధ్య అయింది ఆవిడ. అది తండ్రి నేర్పినటువంటి మాట. నీతో ఉంటే నాకు అడవి అయినా సరే అయోధ్య, నువ్వు లేకపోతే అయోధ్య కూడా నాకు అడివే అంటూ ఏమందంటే, నేను ఊరికే నేను తిండి పెట్టమని అడగను, నిన్ను కష్టపెట్టను, నా కోసం సంపాదించక్కర్లేదు, నీకంటే ముందు నేను తట్టాను, చిన్న గుణపం తీసుకుని నడుస్తూ దారిలో ఏమైనా ముళ్ళు అవి ఉంటే తీసేస్తాను నేనని చెప్పింది ఆవిడ. ఆ పని చేస్తాను అంటే, ఏదో పని చేస్తానంటే కానీ రానివ్వరేమో అని. అంటే చిన్నపిల్లలు చూడండి, తండ్రి బయటికి వెడుతూ ఉంటే నేను వస్తా అంటారు. నువ్వు ఊరుకో, ఆ బ్యాగ్ నేను పట్టుకుంటాను, నీకు అంత బరువు ఎందుకు, ఆ బ్యాగ్ నేను పట్టుకుంటా అంటే రానిస్తారు కదా. ఆ బ్యాగ్ నేను పట్టుకుంటానంటే తండ్రి ఫోన్లే పట్టుకుంటానంటుంది, రాని అంటాడు కదా. ఏదో పని చేస్తానంటే రానిస్తారు, ఖాళీగా వస్తానంటే ఎవరు రానిస్తారు? అందుకని ఓ తట్ట పట్టుకుని చిన్న గుణపోటు తీసుకొని నీకంటే ముందు నడుస్తాను, నీకు దారిలో ముళ్ళు రాళ్ళు లేకుండా నేను అన్నీ సరి చేస్తానంటే రాముడికి నవ్వు వచ్చి, ఎంత ప్రేమ, ఇటువంటి స్త్రీ నాకు కూడా ఉంటే నాకు కష్టాలు ఎందుకు ఉంటాయి అని సీతాదేవిని తీసుకెళ్ళాడు. అది సహధర్మచరీతవా, ప్రతీక్ష చేయనాం, ఈవిడ్ని స్వీకరించు, భద్రంతే, నీకు మేలు జరుగుతుంది ఖచ్చితంగా. రామభద్రుడయ్యాడు రామచంద్రుడు, పెళ్ళి కాకముందు రామచంద్రుడు, పెళ్ళయ్యాక రామభద్రుడు. ఆయన జీవితం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసి రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః అని రామభద్రుడయ్యారు. ఆయన జీవితం భద్రమైందా లేదా? రామచంద్రమూర్తి జీవితంలో విశేషాలన్నీ పెళ్ళైన తర్వాత ఏమున్నాయండి? అంతకుముందు ఏమున్నాయి? ఊరికే తాటకని చంపడం, అహల్యని సంస్కరించడం, ఇవే ఉన్నాయి. పెళ్ళైన తర్వాత జరిగినటువంటి వనవాసమే ముఖ్యమైంది. రావణ సంహారం, లేకపోతే రామాయణం ఏముంది ఇక్కడ? బాలకాండతో అయిపోయినట్టే. అంచేత రామచంద్రుడుగా ఉన్న మనిషి సీతాదేవిని చేసుకోవడంలో రామభద్రుడయ్యాడు. అంచేత భద్రంగా ఉంటుంది. ఆ భద్రం అనే మాట ఎక్కడొచ్చింది? ముందు శ్లోకంలోనే, కన్యాదానంలోనే వచ్చింది. ప్రతీచ్ఛ చేనాం భద్రం తే, నీకు మేలు జరుగునుగాక. పాణిం గృహీష్వ పాణినా, నీ చేత్తో మా అమ్మాయి చేయి పట్టుకోవయ్యా అని. పతివ్రత మహాభాగ ఛయేవానుగత సదా అన్నట్ట. పతివ్రత అలాగే పత్నీవ్రతుడు, ఈ రెండు మాటలు ఉన్నాయి మన సాహిత్యంలో, మన వైదిక ధర్మంలో, మన హిందూ ధర్మంలో. పతివ్రత అంటే పతిని అనుసరించడమే వ్రతంగా కలిగింది. పత్నీవ్రతుడు అంటే పత్నిని బాధ పెట్టకుండా ఉండడమే వ్రతంగా కలిగినవాడు. ఈ రెండు నియమాలు భార్యాభర్తలు పాటిస్తే విడాకులున్న సమస్య ఉండదు. ఇందులో ఎవరు పాటించకపోయినా రెండో వాళ్ళకు వచ్చేస్తుంది. నేను బాగానే ఉన్నానండి, అవతల వాళ్ళు బాగాలేరనే చెబుతారు చాలామంది. అందుకే ఎప్పుడు భార్యాభర్తల గొడవల్లో మనం తలదూర్చి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇద్దరిలో ఎవరూ నిజం చెప్పరు, ఎవరిని వాళ్ళు సమర్థించుకుంటారు. విడిపోయిన మగాడు, చెడిపోయిన ఆడది జీవితంలో నిజం చెప్పరు. అసలు విడిపోయిన మగాడు, చెడిపోయిన ఆడది జీవితంలో నిజం చెప్పరండి, అబద్ధాలే చెబుతారు. పైగా వాడు చెడిపోవడానికి ఎవరో కారణం అన్నట్టు ప్రచారం. ఎవరో కారణం కాదు, నీ బుద్ధి కారణం. విడిపోయిన వాడు అంతే, ఏదో అయిపోయింది అంటాడు, దా బుద్ధి కారణం. అంటే అది నిజంగా వాళ్ళే తేల్చుకోవాలి, ఆ విషయాన్ని మనం వేలెట్టకూడదు. ఇవాళ పరిస్థితి ఎలా తయారైందంటే, సినిమా యాక్టర్లు ఎవరో కారణాల వల్ల విడిపోతే వీళ్ళందరూ కామెంట్స్ ఇక్కడ అటో పార్టీ ఇటో పార్టీ చేరిపోయి మొత్తం యూట్యూబ్ల నిండా కామెంట్. వాళ్ళ సంసారంలో వేలెట్టడానికి నువ్వెవడవయ్యా? అసలు నీకేం సంబంధం? అది వాళ్ళు ఎలా జరిగిందో నీకు తెలుసా? ఎప్పుడు భార్యాభర్తల మధ్యలో, నాలుగు గోడల్లో మధ్యలో జరిగిన విషయం అండి. ఎవరికి తెలిసే అవకాశం లేదంటే వాళ్ళు నిజం చెప్పారు, కాబట్టి వదిలేయడమే విషయాన్ని. వాళ్ళు తెలుసుకుంటారు. కోర్టుకి ఎడతారో ఇంకో రిపోర్ట్కి ఎడతారో వాళ్ళు చూసుకుంటారు. మనం వేలెట్టకూడదు, మనం కామెంట్లు చేయకూడదండి. ఇవాళ సోషల్ మీడియా వచ్చాక అందరి బతుకులు బాగా లోకువైపోయాయి. ప్రతివాడి జీవితంలో మనం వేలెట్టమే ఇక్కడ. అసలు అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు.
పైగా ఎక్కువ మంది ఎవరిని సపోర్ట్ చేశారో వాళ్ళ ఇంతకంటే అబద్ధం ఇంకోటి లేదు. ఎక్కువ మంది సపోర్ట్ చేయడం ఎన్నికలు అవి ప్రజాస్వామ్యమా? అసలు అక్కడ జరిగింది ఏంటో మనకు తెలియదు. అంచేది ఈ పత్నీవ్రతము పతివ్రతము ఎలాంటివి అంటే అంతరాత్మకు సంబంధించినవి, పెత్తనానికి సంబంధించినవి కావు. ఎవరి మాట ఎవరు వినాలి అని గొడవ పడకూడదండి. ధర్మమా కాదా, ఇది ధర్మమా కాదా ఆలోచిస్తే ఎవరి మాట తెలిసిపోతుంది. ఇందాక మనం అనుకున్నాం పెద్ద వస్తువు కొనాలి, దానికోసం అప్పు చేయాలంటే ఏంటంటే పద్ధతి, నా మాట నెగ్గాలి అనకూడదు. అప్పు చేయడం ధర్మమా కాదు, మానేసేయండి. డబ్బులు ఉంటేనే కొనుక్కుంటే లేకపోతే మానేస్తాం. అప్పు చేసుకోవడం ఏంటి, రూపాయి అప్పు ఉండడానికి వీల్లేదు. మనిషి ఎప్పుడు ఈరోజు యమధర్మరాజు పిలిస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలండి, వాడే సుఖంగా ఉంటాడు. మనకు అప్పులు ఉన్నాయంటే అలా సిద్ధంగా ఉండాలి. పితాచ రుణవాన్ శత్రుహు అన్నారు. తండ్రి అప్పు చేసి పోతాడు ఒక్కొక్కడు మహానుభావుడు. ఊడంతా అప్పులు చేస్తాడు, తీర్చడు, చచ్చిపోతాడు ఈ పెద్ద కొడుకు. వీడికి కర్మ చేయడం కంటే వాడికి వాడు చేసుకోవాలి. ఇప్పుడు పైగా పోతూ పోతూ ఏమంటాయంటే నీకేమి ఇయ్యలేకపోయా నాయన 2 కోట్ల అప్పులు ఉన్నాయి అని పోతాడు. ఇక్కడ చచ్చాడు వీడు. ఇక్కడ వీడు అంటూ పోయాడు. వీడు 2 కోట్లు వీడికి తగులుకున్నాయి ఇక్కడ. పైగా అప్పటికో చెల్లెలు పెళ్ళికుంది, అదో కోటి. ఈ బాధ్యతలన్నీ పెద్ద కొడుకు వదిలేయడం కాకుండా అప్పులు కూడా చేశాడు. అంటే తండ్రులైన వాళ్ళు తల్లులైన వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి, పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, అప్పులు ఇవ్వకూడదండి, అప్పులు మిగల్చకూడదండి. మనం చేసాం అప్పు అంటే పిల్ల పెళ్ళికి చేసినా పిల్లాడి కోసం చేసినా మనమే తీర్చాలి, చేయనే కూడదు. చేసాం మనమే తీర్చాలి. ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఇక్కడ ఇవాళ రోగాలు క్యాన్సర్లు ఊరికే జ్వరం వచ్చినట్టే క్యాన్సర్ వస్తుంది. ఇక్కడ జ్వరం వచ్చినట్టే 30 ఏళ్ళకి క్యాన్సర్, 25 ఏళ్ళకి క్యాన్సర్. ఏంటంటే ఇది అర్థం లేకుండా. ఎందుకంటే ఇది ఆహారం కల్తీ, నీరు కల్తీ, కూరగాయలు కల్తీ, ఊరగాయలు కల్తీగానే ఉంది ఇక్కడ. అసలు ఇంట్లో వంటకాలనే ఇంకా మదనాపురంలో ఎవరన్నా వండుకుంటున్నారేమో, కానీ మాకు హైదరాబాద్లో ఎవరు వండుకోవట్లేదమ్మా. దంపతులు కాపురాలు చేయరు హైదరాబాద్లో, స్విగ్గీ జొమాటోలు కాపురాలు చేస్తాయి. స్విగ్గీ ఆడది, జొమాటో మగవాడు. వీళ్ళకి 2 పిల్లలు, ఒకళ్ళు పొటాటో ఒకళ్ళు టొమాటో. మగ పిల్లడు పొటాటో, ఆడపిల్ల టొమాటో. అది కొంచెం వీడు గట్టిగా ఉంటాడు, అమ్మాయి మెత్తగా ఉంటుంది కదా, అందుకని అది టొమాటో, వీడు పొటాటో. స్విగ్గీ జొమాటోలే. ఊరికే ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి సభకి ఎడుతూ ఉంటే సభకి వెళ్ళేలోగా ఈ స్విగ్గీ జొమాటో బ్యాగులు ఉన్నవాళ్ళు ఒక 100 మంది వస్తున్నారండి మాకు ఎదురుగా. 100 మంది. అపార్ట్మెంట్కి పొద్దున్న సూర్యుడి కంటే ముందే స్విగ్గీ వాడు వచ్చేస్తాడు అక్కడికి. సో సూర్యుడి కంటే ముందు ఏం తెప్పిస్తాడండి వీడు తలకాయ? ఏం తింటాడు అప్పుడు? అడ్డమైన గడ్డి తినడమే, దానికి టైం లేదు. మీ ఇంట్లో ఏదో 5ంటికి ఎప్పుడో లేస్తాను నేను. 5ంటికి లేచి సూర్యునికి కనిపించినా కనిపించకపోయినా దండం పెట్టుకుందాం అని వస్తే 5ంటికి సిగ్గువాడు ప్రధానం. అక్కడ 5ంటికి ఏం తింటాడండి వీడు? అప్పటి నుంచే మొదలైపోయింది ఇక్కడ. ఇక ఇది తెల్లారగట్ట 1 గంట వరకు నడుస్తూనే ఉంటుంది ఈ భాగవతం. మరి ఆరోగ్యాలు ఎలా ఉంటాయి? ఆరోగ్యాలు ఎలా ఉన్నప్పుడు ప్రాణాలకు గ్యారంటీ ఏమిటి? చిన్న తేడా కడుపులో వచ్చింది అంటే ఆసుపత్రికి ఏమవుతుందో గమనించండి. ఎకరాల కొద్దీ పొలం అమ్మేయాల్సింది, వేరే దారి లేదండి. ఈ ఆరోగ్యశ్రీలు మన కాపాడవు. అది ఆ కార్డే, మన రికార్డే. అది అవగా ఇంకా ఎక్కువైపోతాయి ఇక్కడ. దీనికి కారణం అనవసరంగా తిళ్ళు తినడం, అనవసరంగా ఖర్చు పెట్టడం, ఆందోళనలు నెత్తి మీద పెట్టుకోవడం. అందుకే ఏదన్నా వస్తువు కొనాలి, ఏదన్నా తినాలి, ఏదైనా కారు కొనాలి. పెళ్ళవగానే కారు కొనాల్సిన పనేం లేదండి, పెళ్ళవగానే ఇల్లు కొనాల్సిన పనేం లేదండి. అసలు పెళ్ళి అయితేనే తెలుగులో మాట ఏమిటో తెలుసు, ఓ ఇంటివాడు అయ్యాడంటారు. ఇల్లు లేకపోయినా సరే, అద్దెంట్లో ఉన్నా సరే, మా వాడు ఓ ఇంటివాడు అయ్యాడంట. ఇంటివాడు అవ్వడం అంటే ఇల్లు కొనుక్కున్నాను అది పెళ్ళి అయిందని. అయితే నీకు పెళ్ళి అయింది అంటే ఇంటివాడు అయినట్టే, నువ్వు వేరే ఇల్లు కొనక్కర్లేదు. ఇక్కడ నెమ్మదిగా కొనుక్కో. అసలు ఒక 10 ఏళ్ళు అద్దెంట్లోనే కాపురం చేస్తే తర్వాత సొంత ఇంట్లో సుఖంగా ఉంటారని బాగా తెలుస్తుంది. ఇవాళ సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు ఎలా తయారైపోయారంటే, ఇలా పెళ్ళి కాగానే ఇద్దరు కలిసి ఈయనకో 1,00,000 ఆవిడకో 1,00,000 జీతం కాబట్టి శుభ్రంగా మామూలు ఇళ్ళు కొండ 4 కోట్లు పెట్టాయి. పెద్ద అపార్ట్మెంట్, 4 బెడ్రూమ్స్ 4 బాత్రూమ్స్. వీడికున్న సమస్యలకి మలమూత్రాలు దిగ్బంధం అయిపోయాయి. 4 బాత్రూములు ఎందుకు పని లేక ఓ దాంట్లోకి వెళ్ళేవాళ్ళు లేడు ఇక్కడ. ఎందుకంటే స్టైల్ చెప్పుకోవాలి. గొప్ప ఎవరన్నా వస్తే తోడోళ్ళు వచ్చినా బావమరుది వచ్చినా మాది 4 crores అప్పు ఎవడు తీరుస్తాడు? నాకు ఎవరో బ్యాంకు వాళ్ళు చెప్పారు, నాకు అలవాటు లేదు కానీ, 1 కోటి ఉందంటే 1,00,000 ఈఎంఐ అన్నాడు. సుమారుగా 1 కోటి అప్పు ఉందంటే 1,00,000 ఈఎంఐ అంటే 4 కోట్లకి 4 లక్షలు ఎక్కడి నుంచి కడతావు?
పోనీ మన దగ్గర 3 కోట్ల రూపాయల సొమ్ము ఉండి కోటి అప్పు చేసామంటే అర్థం లేదండి. వీడి దగ్గర 50 లక్షలు కూడా లేవు, 4 కోట్లు పెట్టేస్తాడు. 25,000 జీతం కూడా లేనివాడు బండి కొనేస్తున్నాడు 25,000 పెట్టి, ఎక్కడి నుంచి కడతావు? ఇవి రోగాలకి ప్రధాన కారణం. అక్కడి నుంచి పెరిగిపోతుంది. ఇక్కడ ఈలోపు ఉద్యోగం పోతుంది. అదేమో సాఫ్ట్వేర్ గవర్నమెంట్ ఉద్యోగమా? సాఫ్ట్వేర్ బాగా పనిచేస్తేనేమో జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు, పని చేయకపోతే చేయలేదు కాబట్టి తీసేస్తారు. మొత్తం మీద సర్వమంగళ నామాశీత, తీసేయడమే ఖాయం. పైగా తీసేయడానికి లీడర్ని పెడతాడు, ఆయన టీం లీడర్ అంటారు. ఇప్పుడు ఎవరిని తీసేయాలో చెప్తాడు. తీసేయడానికే లీడరు, ఉంచడానికి కాదు. వాడికి అందుకు జీతం ఇస్తారు. నువ్వు ఏడాదికి 10 మందిని లాగేయాలి మాకు చెప్పమంటారు. వాడు ఏదో వంకపడి తీసేస్తాడు. ఇంత ఆందోళన వస్తుంది గమనించండి. అటువంటిప్పుడు మన ఉద్యోగాలకు రక్షణ లేదు కాబట్టి మనం ఉన్నప్పుడే పొదుపు చేసుకోవాలి. ఏదో మన పూర్వం వాళ్ళు చెప్తారు చూడండి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఇప్పుడు ఎవడు వెనకేసుకోవట్లే, గాలి బ్లాడర్లో వేసుకుంటున్నాడు ఈ 4 రాళ్ళు. దీనికి ఆపరేషన్ ఇక్కడ వెనకాల ఎందుకు ఏడు అని 4 రాళ్ళు లోపల ఎత్తున్నాడు, గాలి బ్లాడర్లో వచ్చి ఆపరేషన్ అయింది. ఇక్కడ 10,000 జీతం ఉంది అంటే 7,500లోనే బతకాలి, 2,500 పొదుపు చేసుకోవాలని మనుస్మృతి చెబుతున్నమాట. పావలా పొదుపు చేయమని చెప్పిందండి, కనీసం పావలా. నీ జీతం 20,000 మంచిది, 5,000 పొదుపు చేయి, కనీసం 2,000 అయినా చెయ్యి, 10% అయినా చెయ్యి. 1,00,000 రూపాయల జీతం ఉంది, 25,000 పొదుపు చేసి 75,000లో బతుకు. అది డబ్బు పెట్టుకుని క్రమంగా ఇల్లు కొనుక్కుంటావా, స్థలం కొనుక్కుంటావా, పొలం కొనుక్కుంటావా, పెరిగిన కొద్దీ ఏదోడు కొనుక్కుంటాం. ఈ పొదుపు అలవాటు పడితే పతివ్రత మహాభాగ అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పుడు ఖచ్చితంగా భర్త భార్యను అనుసరించవచ్చు, భార్య భర్తను అనుసరించవచ్చు. ఎవరి మాట నెగ్గాలి అంటే ఇద్దరి మాట నెగ్గద్దు. ఏది ధర్మమో అది నెగ్గాలి. ఏది ధర్మమో నిష్పక్షపాతమైన హృదయంతో చూస్తే ఖచ్చితంగా తెలిసిపోతుందండి, ఎవరు చెప్పక్కల్లా. మనం అలా చూడం. ప్రతిదాన్ని మనం ఇష్టం అనే కళ్ళజోడు పెట్టుకు చూస్తాం. ఇక్కడ నాకు ఇష్టం కావాలి, నాకు ఇష్టం కావాలి, అదే ఆ ఇష్టమే పెద్ద కష్టమైపోతుంది. తర్వాత ఇష్టానికి ప్రాధాన్యం ఇవ్వలేదు, సీతారాములు ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే వాళ్ళ మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చేయండి. రాముడు వనవాసానికి వెళ్ళగానే కరదూషణాదులతో పెట్టుకోవాల్సి వచ్చింది. అంతకంటే ముందు 2-3 రాక్షసులను చంపాల్సి వచ్చింది, చంపాడు. సీతాదేవి ఏమని తెలుసా, ఇలా కూర్చోబెట్టి లక్ష్మణుని కూడా దూరంగా వెళ్ళమని, ఇద్దరు ఉంటే సపోర్ట్గా మాట్లాడతారు కదా, అందుకని పర్ణశాల లోపలికి పిలిచి తలుపేసి అసలు ఎందుకు మనకి గొడవ అంది. ఎందుకంటే పాపం భార్య, ఆవిడ భయం ఆవిడకుంటుంది. అనవసరంగా ఈ రాక్షసుల్ని వాళ్ళతో తగాదా పెట్టుకుని చంపుతుంటే ఎవడో రాత్రి పడుకుండగా రాముడిని వేసేస్తాడు వచ్చి ఇక్కడ. అంతే కదా, మరి భార్య భర్త గురించి జాగ్రత్త పడాలి కదా. ఎందుకు వచ్చిందండి? పైగా మనం వ్రతంలో ఉన్నాం, వ్రతం అంటే సన్యాసులు కదా, మన దగ్గర ఆయుధాలు ఉండకూడదు కదా. ఆ ధనుస్సు బాణాలు అయోధ్యకు పంపేద్దామంది. ధనుస్సు బాణాలు వద్దు, మనం మునులం కదా, వనవాసం కదా. పైగా ఇంకో రహస్యం కూడా మనం గమనించాలండి. 14 ఏళ్ళు కూడా సీతారాములు వనవాసంలో బ్రహ్మచర్యం పాటించారండి. పొరపాటును కూడా ఇద్దరూ కలవలేదమ్మా, పరమ సత్యం అది. కలిస్తే ఈ లవకుశులు అక్కడే కలిగేవారు, అనుమానం వెళ్ళా. ఎందుకు కలవలేదు తెలుసా? శృంగారానికి సరసానికి వాళ్ళు ప్రాధాన్యం ఇయ్యాల. ఎందుకని బ్రహ్మచారి అయిన లక్ష్మణుడు వాళ్ళతో ఉన్నాడు, గమనించండి. ఆయన ఈయనతో పాటే పెళ్ళి అయినవాడు కదా, భార్యను అక్కడ వదిలేశాడు, వచ్చాడు. భార్యని అక్కడ వదిలేసి వచ్చిన లక్ష్మణుడు ఉండగా సీతారాములు ఓ సినిమా హీరోయిన్లాగా ఓ నిన్ను చూసి నేను, నన్ను చూసి నువ్వు అని పాట పాడితే వాడు ఏమవుతాడు? చెడిపోడో. ఓ ఏడాది ఇక్కడ వనవాసం చేసిన తర్వాత అన్నయ్య ఊర్మిళ టెలిగ్రామ్ ఇచ్చింది వచ్చేస్తాను వెళ్ళిపోతాడు వాడు మూడు మారిపోతుంది. ఇంకా వనవాసం ఏముంది ఇక్కడ? ఇంకా సినిమా చూయట్టే, తర్వాత కాకిరట్టే. అంచేత మన ఇళ్లల్లో కూడా మనం ఎలా ఉండాలంటే, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు అయినా సరే, ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ముందు పొరపాటును కూడా సరసాలు శృంగారాలు ప్రదర్శించకూడదు. భర్త పోయినటువంటి భార్య కానీ, భార్య పోయిన భర్తలు కానీ యుక్త వయస్సులో ఉంటే వాళ్ళ ముందు మనం సరసాలు ఆడకూడదు. వాళ్ళకి లేనిపోని ఆలోచనలు వస్తాయి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వేషధారణ సహా జాగ్రత్తగా ఉండాలి. ఎదుగుతున్న పిల్లలు వీళ్ళని అనుకరిస్తారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తల్లిలో తండ్రిలో దోషం పిల్లలకు కనపడకూడదు. మన ఇంట్లో పెళ్లి కాని ఆడపడుచుంది, ఈ అన్నగారు వదిన గారు ఆవిడ కళ్ళ ముందు తలిపేసేయకూడదమ్మా, తప్పది. ఆవిడ పడుకున్నాకే వీళ్ళు లోపలికి వెళ్ళాలి, అంతే ధర్మం అది. దాని కూడా నాకెందుకు అని వేసేయకూడదు, ఇక్కడ తప్పది. ఆవిడకి ఇంకా పెళ్ళి అవ్వలేదు.
అందువల్లే మీరు సంసారాల్లో గమనించిన, నేను మొహమాటం లేకుండా చెబుతా, ఈ పెళ్లి కాని వాళ్ళు ఆ పెళ్ళి అయిన వాళ్ళ మధ్యలో పుల్లెట్టేస్తారండి. మా అన్నయ్య పెళ్ళికి కాకముందు చక్కగా నేను చెప్పినట్టే వినేవాడు, మా వదిన వచ్చాక వినలేదంటారు. ఎందుకు వస్తుంది ఇది? వాళ్ళకి లభించిన సౌఖ్యం తనకి లభించట్లేదు. ఆ పిల్ల అలా భావించడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆ వదిన గారి వయస్సు ఈవిడ వయస్సు ఒకటే, లేదా ఆ మరదల వయస్సు ఈవిడ వయస్సు ఒకటే. మరి అనిపిస్తారండి సహజంగా తేడా ఉంటుంది. మరదల వయసు కాబట్టి వదిన గారి వయసు ఒకటే ఉండొచ్చు కదా. ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని దౌర్భాగ్య పరిస్థితుల్లో విడాకులు తీసుకుని ఇంట్లో ఉంటున్న ఆడపడుచులు ఎవరైనా ఉంటే వాళ్ళ ముందు కూడా మనం సరసంగా శృంగారంగా ఉండకూడదు. దానికి సీతారాముల దాంపత్యమే ఉదాహరణ. లక్ష్మణుడు ఉండగా వాళ్ళు ఎప్పుడూ సరసానికి శృంగారానికి పాల్పడలేదు, బ్రహ్మచర్యాన్నే పాటించారు. అందుకే సీతాదేవి ఏమైందంటే బ్రహ్మచర్యం కూడా పాటిస్తున్న, పైగా నేల మీద పడుకున్నారు. మంచాలు కూడా లేవు, అరణ్యంలో మంచాలు ఎక్కడ ఉంటాయి? నేల మీద పడుకుంటున్నా, బ్రహ్మచర్యం పాటిస్తున్నాం. ఈ గొడవలన్నీ మనకెందుకు? రాక్షసులతో గొడవలు వదిలేయని చెప్పింది. వెంటనే లక్ష్మణుడు, రాముడు అక్కడ మాట తేడా వచ్చిందండి. అలా వదలకూడదు సీత, నీకు తెలియదు అని ఆవిడని ఒప్పించాడు. ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా? మనం క్షత్రియులం. క్షత్రియ ధర్మం అంటే ఏమిటి? క్షతాత్ త్రాయతే ఇతి క్షత్రియ. సమాజంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కాపాడవలసిన వాడు అంటే ఆనాడు క్షత్రియుడు, ఈనాడు ఎమ్మెల్యే. ఈనాడు క్షత్రియుడు అంటే ఎమ్మెల్యేనండి, పాలకులు. ఊళ్ళో విషయాలు ఎవరికి పట్టకపోవచ్చు, కానీ సర్పంచ్ గారికి పట్టాలి. ఊరుమ్మడి వ్యవహారాలు ఎవరికి పట్టాలని సర్పంచ్. నాకు పట్టదంటే ఎలాగైనా, నీకు పట్టకపోవచ్చు, నాకు పట్టకపోవచ్చు, మరి ప్రెసిడెంటు సర్పంచ్కి పట్టాలి. ఎందుకంటే ఆయన పాలకుడు. అలాగే ఎమ్మెల్యే, అలాగే ఎంపీ, అలాగే మంత్రి. ఆ క్షత్రియ ధర్మం ఏమిటి అంటే ఖచ్చితంగా మంచిని రక్షించాలి, చెడ్డని శిక్షించాలి. మరి రాక్షసులను చంపడానికి ఆయుధం లేకుండా మన ఊరికే పద్యాలు పడితే పోతారా వాళ్ళు? ఆయుధం ఉండాలి. అందుకని ధనుస్సు బాణాలు నాతోనే ఉంటాయి, నాకు తోడుగా లక్ష్మణుడు ఉంటాడు, నువ్వేం భయపడకు అని చెప్పి వెంటనే సీతాదేవి ఒప్పుకుంది. నిజమే, మనం క్షత్రియులం కదా, ఆయన చెప్పింది మంచి పాయింటే కదా. నా మాట వెళ్ళలేదు కాబట్టి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా అని సద్దే లేదు ఇక్కడ బ్యాగ్. ఎందుకంటే అప్పుడు బస్సు ఫ్రీ ఓటు లేదు. ఎక్కడ పోతారో అడవిలోనే ఉండాలి. ఇది ఈవేళ తగాదాలను పరిష్కరించుకుని, నీ మాట నా మాట కాదు ఇక్కడ ఆడపెత్తనం మగపెత్తనం అని వెర్రి మాటలు మంచి పెత్తనం. మంచి అంటే ధర్మం. నేను నాది అనే రెండు మాటలు చేర్చకుండా ఉంటే ఏది ధర్మమో చాలా స్పష్టంగా తేలిపోతుంది. మనకు ఎందుకు సమస్యలు వస్తాయని నేను చేరుస్తాను, అందులో నాది కూడా చేరుస్తాను, నా మాట నెగ్గాలి. లేకపోతే మా వంశం, మా సంప్రదాయం. ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ? మనది ఏమైనా పెద్ద సూర్యవంశమా చంద్రవంశమా? దీన్ని బట్టుకి ఏడవడం ఇక్కడ. మాకు ఆచారం ఎప్పటి నుంచో వస్తుంది. ఎంత గొడవ పెట్టకల, ఏది మంచో అది చేసుకోవచ్చు. పతివ్రత మహాభాగా, గొప్ప చరిత్ర కలిగినది మహాభాగ అంటే అర్థం అది. ఆ చరిత్ర అంటే సంస్కృతంలో క్యారెక్టర్ అని అర్థం, హిస్టరీ కాదు. తెలుగులో చరిత్ర అంటే హిస్టరీ, సంస్కృతంలో చరిత్ర అంటే క్యారెక్టర్. మనిషి క్యారెక్టర్లో లోపం లేకుండా చూసుకోవాలి, భార్య అయినా భర్త అయినా. అప్పుడు ఒకరినొకరు ఆక్షేపించుకునే అవసరం రాదు ఇక్కడ. ఛాయే వానుగత సదా, నీడలాగా నిన్ను అనుసరిస్తుంది అని జనక మహారాజు చెప్పాడు. అలాగే అనుసరించిందా లేదా? అనుమానం ఏదైనా ఉందా? అలాగే అనుసరించిందండి. సీతారాములు తిరిగి వచ్చాక ఒక రమణీయమైన సన్నివేశం ఉంటుంది. కాళిదాసు రఘువంశంలో రాస్తాడు దాన్ని. పట్టాభిషేకం రావణవధ అయిపోయాక అయోధ్యకు వచ్చారు, సీతారాముడు వచ్చారు, పుష్పక విమానం దిగి వస్తున్నారు. భరతుడు నమస్కారం చేద్దామని పెడుతున్నాడు అన్నగారికి వదిన గారికి. రాముడికి చేసేట, సీతకి చేస్తుంటే జంకెట్ట. సీతకి చేస్తుంటే జంకెట్ట. అసలు నాకు ఈవిడికి దండం పెట్టే అర్హత ఉందా? లంకేశ్వర ప్రణతిభంగ దృఢవ్రతం యద్వంద్యం యుగం చరణయోర్జనకాత్మజాయాక. లంకేశ్వర ప్రణతిభంగ దృఢవ్రతం వంద్యం యత్తద్వంద్యం యుగం చరణయోర్జనకాత్మజాయాక. జ్యేష్ఠానువృత్తి జటిలస్య శిరోస్య సాధోకు అన్యోన్య పావనమభూత్ ఉభయం సమేత్య అని రఘువంశంలో కాళిదాసు అంటాడు. భరతుడు సీతాదేవికి దండం పెట్టడానికి ఇలా వంగి చేతులు చూస్తూ, నా చేతులు ఈవిడ పాదాలని ముట్టుకుందుకు అర్హత కలిగి ఉన్నాయా అనుకున్నాడు. ఎందుకని ఆయనకి వెంటనే ఏం గుర్తొచ్చిందంటే,
రావణాసురుడు పదే 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 వచ్చి రోజు రోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి అంటే ఎడంకాలతో తన్ని పంపించింది ఈవిడ. ఎంతటి పతివ్రత! అంత పతివ్రత పాదాలు సోకే అర్హత నాకుందా అని చేతులు వెనక్కి తీసుకున్నట్ట. అప్పుడు సీతాదేవి కూడా తన పాదాలు వెనక్కి తీసుకుందుట. తన పాదాలు వెనక్కి తీసుకుందుట. ఎందుకు? భరతుడికి అర్హత లేదని కాదు. ఆవిడేమనుకుందంటే, ఈ పెద్ద మనిషి ఏదో మరిది కాబట్టి దండం పెడితే చిన్నవాడు కాబట్టి అంగీకరించాలి, కానీ లేకపోతే ఈయన నమస్కరించేంత గొప్పదాన్నా నేను? ఎందుకంటే సీతాదేవి గొప్పతనాన్ని భరతుడు అలా ఊహిస్తే, భరతుడు గొప్పతనాన్ని సీతాదేవి ఏమనుకుందంటే, జ్యేష్ఠానువృత్తి జటిలస్య శిరోస్య సాధోకో. ఎక్కడైనా లోకంలో అన్నగారి రాజ్యం తమ్ముడికి వస్తే, తండ్రి ఎమ్మెల్యే సీటు కొడుక్కు వస్తే పాయసం తాగినట్టు తాగుతారండి, వద్దని ఎవడో అంటండి. పైగా అసలు ముందు వీడికి 25-30 ఏళ్ళు రాగా ఇంకా ఇవ్వే అంటాడండి తండ్రి. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలన్నీ అవే. ఎంతకాలం నువ్వు ఇక్కడ అని మొదలెడతాడు. వీడు అనకపోగా తల్లికి ఎక్కిస్తాడండి, తల్లి చేత అనిపిస్తాడు. పిల్లాడు కొంచెం గొడవ పెడతాడు, అంటే నువ్వు వదిలేని ఆయన అని. మొత్తం జరిగే భాగవతం అంతా అదే. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలియదు. ఇక ముందు రాజకీయాలు భయంకరంగా ఉంటాయి. ప్రగాఢ సానుభూతి తెలియజేయడం ఇంకేముండదు ఇక్కడ. ఈ దరిద్ర ప్రపంచంలో మనం చెప్పుకోవలసిన మాట ఏమిటంటే, సీతాదేవి అనుకుంది, అన్నగారి రాజ్యం ఆయన అడగకుండా అప్పనంగా ఆయనకు వస్తే 14 ఏళ్లలో ఒక్కరోజు కూడా సింహాసనం మీద కూర్చోకుండా పాదుకలను ఎక్కించాడే, ఈ మహానుభావుడి చేత నమస్కారం చేయించుకునే అర్హత నాకుందా అనుకుంది సీతాదేవి. భరతుడంత గొప్పవాడండి. మీకు పిల్లలు పుడితే మగపిల్లలకి భరత్ అని పేరు పెట్టండి. మా భరతుడు ఉంటాడు, భారతదేశం ఉంటుంది. భారతదేశం ఉంటుంది. భరతుడు పేరు అంత గొప్పది. రామాయణంలో భరతుడు కారణంగానే మనకి భారతదేశం వచ్చిందని భారతంలో కథలో చెప్పారు. శకుంతల కుమారుడు భరతుడు కూడా కారణమే. భరతుని త్యాగం అది. అందుకని సీతాదేవి అనుకుందుట, ఎవరైనా అన్నగారి రాజ్యం అప్పనంగా వస్తే శుభ్రంగా పాయసం తాగినట్టు తాగుతారు, మళ్ళీ అన్నగారిని రానివ్వరు. ఇక్కడ అన్నయ్య నా పరిపాలనే బాగుందని జనం అంటున్నాను, నువ్వు అడ్జస్ట్ అయిపో అని. వనవాసంలో ఉన్నందుకు నీకు నెలకో 10,000 ఇస్తామంటారో పింఛను, ఇంక మళ్ళీ రానివ్వరు ఇక్కడికి. అంతేకాదు, ఈయన 14 ఏళ్ళు పరిపాలన మానేసి ఏదో కింద కూర్చుని ప్రజల విజ్ఞప్తులు వింటూ పాదుకలనేమో సింహాసనం మీద పెట్టి పాదుకా పట్టాభిషేకం చేశాడే మహానుభావుడు. ఇంత త్యాగమూర్తి ఎవరైనా ఉంటారా అసలు అన్నదమ్ముల్లో? ఇటువంటి మహానుభావుడు నా పాదాలు తాకుతుంటే నేను తాకనేయచ్చా అని సీతాదేవి కాళ్ళు వెనక్కి తీసుకుందిట. అయ్యో, ఈ రకంగా ఇవిడ పాతివ్రత్యాన్ని పాటించి రావణాసురుడు అంతటి వాడు అడిగితే కూడా ఎడంకాలతో తన్నినట్టు తన్నిందే ఆవిడ. ఆ కాళ్ళకి దండం పెట్టే యోగ్యత నాకుందా? ఇటువంటి స్త్రీరత్నం ఎక్కడైనా ఉంటుందా? మా సీతాదేవి తప్ప అని భరతుడు ఆనందించట. అది వాళ్ళిద్దరు అనుబంధం. అటువంటి పాత్రలు మళ్ళీ ఏర్పడాలి మన సమాజంలో. మన ప్రవచనాలన్నీ ఎందుకు అంటే, ఆ శీల ప్రధానమైనటువంటి పురుషులు ఏర్పడడానికి. అది మనం ఎప్పుడూ గుర్తులో పెట్టుకోవాలి. అందుకని ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. పతివ్రత మహాభాగా ఛయేవానుగత సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రభూత జలం తదా. అలా చెప్పి జనక మహారాజు మంత్రపూతమైనటువంటి జలంతో ఆయన కన్యాదానం చేశాట. అటువంటి కన్యాదాన ఫలం మనకి కేవలం ఈ సీతా కళ్యాణ కవిత్వాన్ని వినడం వల్లనే వస్తుంది. అది మనలో మన దంపతుల మధ్య, మీ అందరి దంపతుల మధ్య అనురాగాన్ని పెంచడానికి ఏమాత్రం ఉపయోగపడినా, మీ పిల్లల పెంపకంలో, మీ కుటుంబాల్లో శాంతిమయమైన జీవితాన్ని మీకు ఏర్పరచడంలో ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
निश्चितः तस्य प्रकृतिधीरस्य यः परश्च महेश्वरः इवं वस्त्राणि वसावसाधे युवोरच्छद्रावन्तपोह सर्गाः अवादरदवनृतानि विश्वारतेन वित्रावरणा सुजेधे స్కూల్ మేట్స్ ఒక్కటి పైకి రండి, తది వాళ్ళందరూ పక్క జరగండి. రకరకాల క్లాసులు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళంతా ఒకసారి రండి. గ్రూప్ ఫోటో ఫర్ నేతాజీ గురుకుల విద్యాలయం